ఈయన గారి పేరు దశరథ రామయ్య, రిటైర్డ్ కలెక్టర్. ఈయనంటే ఈ ఊళ్ళో వారికే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా ఎంతో గౌరవం, మర్యాద. ఈవిడ ఆయన గారి ధర్మపత్ని, పేరు జానకి. ప్రేమించి ఇంట్లోంచి జంపై మరీ పెళ్లి చేసుకుంది. ఇతను దశరథ రామయ్య గారు రెండో కొడుకు, పేరు ప్రసాద్, జిల్లా కోర్టులో క్రిమినల్ లాయర్. ఈవిడ ఆయన గారి భార్య, పేరు కస్తూరి. దశరథ రామయ్య గారు మూడో కొడుకు ఇతను, పేరు వెంకట్, పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డర్. ఈమె వెంకట్ భార్య, పేరు సత్య. వీళ్ళకిద్దరు పిల్లలు. వీళ్ళు దశరథ రామయ్య గారి పెద్ద కొడుకు, పెద్ద కోడలు. చనిపోయి 22 సంవత్సరాలయ్యింది. వీళ్లకు పుట్టినవాడే రాజా, దశరథ రామయ్య గారి పెద్ద మనవడు. రాజా అంటే తాతయ్య గారికి ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే రోజుకు కొత్త తిట్టు నేర్చుకుని మరీ తిడుతూ ఉంటాడు. మనవడు చేసే పనులు కూడా అలాగే ఉంటాయనుకోండి. తను ఏం చేస్తున్నాడు ఒక్కసారి మీరే చూడండి. ఎవరా మీరు? పనంతా పాడు చేశారు. యాదవల 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 ఎవరా మీరంతా? రండి, తొక్కండి తొక్కండి తొక్కండి. అశ్విని నా చెప్పలా ఏంట్రా అలా పరిగెడుతున్నారు? పెళ్లి కూతురు లేపుపోతున్నాడు. లేపుకుపోతున్నాడంటే దానిలో ఎవరై ఉంటాడులే. లేపుపోయింది మన ప్రెసిడెంట్ గారు అమ్మాయిని రా. కోటిగా వచ్చేసా. ఇదిగోరా నీళ్ళెవరు, తీసుకెళ్ళు. రాజా చాలా థ్యాంక్స్ రాజా. సుక్కు నువ్వు రావే. కోటి ఇటరారా. ఏంటి రాజా? నువ్వు ముందు అమ్మాయి మెళ్ళ తాళి కట్టరా. ఏంటి ఊరి పొలిమేరలోనా? వారిని తసదే తాళి కట్టాను. పొలిమేరంటే వాళ్ళకడేంటి? ఎక్కడైనా కట్టచ్చు, ఎప్పుడైనా కట్టచ్చు. మరి తాళి పట్టేది? ఇంత గొప్ప సందేశాన్ని ఇచ్చాను, అద్దెసేవడం మర్చిపోతానా? ఇదిగో తాళి కట్ట కట్టే. మంత్రాలయ్యి ఊరిని ఎప్పుడు టెన్షన్ పెట్టి చంపుతున్నావు కదా. అంతకు మించలేవా? ఈ ఏర్పాట్లే కూర నీకు. అదే ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. వాడిని తసదియ. ఈ టైంలో మీ అమ్మ దగ్గరికి వెళ్తావు కానీ ఓ పని చేయి, ఓ సంవత్సరం పాటు వెయిట్ చేయి. ఈ లోపల మా కోటిగా టాలెంట్ అయితే ఉపయోగించి నేను నా బిడ్డను తల్లి చేస్తాడు. అప్పుడు వెళ్తు కానీ సరే. ఇంకా నువ్వు చుట్టారే జంపు జంపు. అమ్మ దగ్గర పోతాంటే అమ్మ దగ్గరికి ఎంత కష్టపడి లేకపోతుంది. అమ్మ దగ్గర పంపించాను కాళ్ళు. అమ్మ జనం అంతమంది జనాలు ఒకేసారి కట్టగలుగుతారు. చూడు జనం ఈ ఊళ్ళో ఎంతమంది జనాలు ఉన్నారా? పక్కూరు నుంచి మా ఊరు వచ్చి పెళ్లి పందిట్లోంచి పెళ్లి కూతురు లేకపోతారంట. మే లేకపోవడం ఏంటి? పెళ్లి కొడుకు లేకపోతాను. పెళ్లి కొడుకు లేకపోవడం ఏంట్రా? వాడు పెళ్లి మండపంలో వెరి బంగ్లా కూర్చుంటాను. అందుకే ఇంకో పెళ్లి కొడుకు లేపుకెళ్ళిపోయాడు. మీరేదో తిరకాసు కేసుల్లో ఉన్నారు. ముందు వెళితే ఉంచుకోండి. పెద్ద ఆయన కబురు చేశారు. వాళ్ళిద్దరిని తీసుకొని రచ్చబండి. మా ఏంటల్లుడు అలా గాడిలో నుంచి పోతే జరుగుతున్న అన్యాయం నిలదీసి అడగచ్చు కదా. సదియ పల్లె టైం గుర్తేసేవాళ్ళు. ఏమిటి అన్యాయం? ఏమిటి ఘోరం? ఏమిటి దారుణం? రేపు చేసే దుబాయలు కట్టేసేది కట్టేయండి. నాకు ఇప్పుడే సమాధానం కావాలి. బాగా అడిగారు అల్లుడు. సమాధానం కరెక్ట్ గా వచ్చిందా మావా? ఇలా చెప్తారని నీకు ముందే తెలుసా? అందుకే నిన్ను అడగమంది. సదియ అయ్యారు తప్పకుండా అయ్యారు వస్తున్నారా? దారి ఇవ్వండిరా. తప్పకుండా ఈ వెధవా మీకు ముందే తెలుసండి అయ్యారు. తెలుసయ్యా, ఈ దరిద్రుడి వల్లే నా మనవడు చెడిపోతున్నాడు. అసలు వీ కాళ్ళు చేతులు వెరక్కొట్టకుండా ఎందుకు ఉరుకున్నారయ్యా? మావా ఏంటల్లుడు ఈ ముసలి గొంతు ఎక్కడో ఎన్నట్టుందే. తిరిగి చూడ్డి. తాత నువ్వా? ఎవరు పెద్ద మనిషి వస్తున్నాడు అంటే ఈ ఊరోడు అనుకున్నాను. నువ్వు వచ్చావా తాత? అయ్యా ఇతను మీ మనవడా? నా పెద్ద కొడుకు ఏమిట్టా? ఏమయ్యా నీ కొడుకు నీకేమవుతాడు? మనవడు. ఆయన పెద్ద కొడుకు నేను, ఆయనకేమవుతాను? మనవడే కాదా?
ఆ విషయం మా తాత తెలియదు అనుకుంటే కొంచెం వివరంగా చెప్పమ్మా. ఇదిగో మంచాలా, నీ తొక్కల కూతురు లేచిపోయింది కానీ పెద్ద ఆయన బాధపడుతున్నాడు. ప్లేట్ మార్చు మార్చు. అంతేనంటావా? మార్చు బాబు. ఎంత గొప్ప పని చేసావయ్యా. 18 ఏళ్లు పెంచిన కన్న తండ్రిని దాని మనసులో ఏముందో నాకే తెలియలేదు. అలాంటిది దాని మనసు తెలుసుకుని దాని మనసుకు నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపించావు. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను బాబు. నీలాంటాడు అసలు ఊరికి ఒక్కడుంటే చాలు. ఊళ్ళో ఉన్న ఆడపిల్లల జీవితాలన్నీ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా కలకల ఆడిపోతూ ఉంటాయి బాబు. ఒరే అలా గుడ్లు అప్పగించి వస్తారేట్రా బాబు గారు కట్లు ఉడదేయండి. ఈడెంట్ సడన్ గా ప్లేట్ మార్చేశాడు. అర్థం కావట్లేదు దీంతో అసది. అయ్యా దశరథరామయ్య గారు, మమ్మల్ని క్షమించండి. అతను మీ మనవడని తెలియక మా వాళ్ళు పంచాయతీ పెట్టి మిమ్మల్ని పిలిపించారు. అసలు ఏం జరిగి... నాకంతా అర్థమైంది. మంచిలో చెడుని వెతకటం దుర్మార్గం, చెడులో మంచిని వెతకటం దౌర్భాగ్యం. దీంతో అసది తాడును కదని గేదెలు కట్టేసినట్టు కట్టేది కాదు. కొంచెం అంటే ఎవడో ఏంటో తెలుసుకొని కట్టేయాలి. మరి తెలియకట్టేసాను బాబు, క్షమించండి. సర్లే క్షమించాలి. నురాలుడు బాబు ఏంటే మీరు కొంచెం ఉండండి, యా మీతో కొంచెం పని ఉంది. సర్లే అల్లుడు, నాతో కొంచెం పని ఉందంట. తాతయ్య వేడివేడిగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన కూల్ చేయి, నేను వెళ్ళి డీల్ చేసి వస్తా. సరేమా, ఉంటా మరి. వాయస్ ఏంటి చెప్పా బాబు, కొంచెం అలా కూర్చుంటారా? కూర్చోమంటున్నారు. దీని తస్సది సన్మానం గిన్మానం చేస్తారేంటి? అలాంటిది అనుకోండి. వద్దులేండి, నాకు ఇలాంటి ఇష్టం ఉండవు. మీకు లేపండి, మాకు మీరు మరీ మామాట పెడుతున్నారండి. పర్వాలేదు, అలా కూర్చోండి. సర్లేండి, ఏదో మీ అభిమానం చేసుకుంటున్నారుగా, చేసుకోండి. ఈ రోడ్డు వాళ్ళు ఎవరో మీ ఊరేడేనా? ఆగండి, ఇదేంటిది? సన్మానం అంటే సెలవుతో చేస్తారు కదా, మీరు దుప్పటి తెచ్చారండి? ఘన సన్మానం దుప్పటితోనే చేస్తారు బాబు. అవునా? జానకి అబ్బబ్బా ఏమిటండి, ఏమైంది? ఏమైందేమిటి? ఆ వెధవకి బుద్ధి లేదా? ఏవేదవకండి. నీ ముద్దుల మనవడు ఎక్కడ పడితే అక్కడ తాత తాత అని అందరిలో నన్ను పిలిచి నా పరువు తీసేస్తా. తాతని కాక పేతాన్ని పిలవమంటావా? పళ్ళు నాలుగొడతాను రాసుకె. ఆగండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఆ వెధవనే అడుగు. ఏం రాజా, ఏం చేసావురా? నానమ్మా, జరిగింది వివరంగా చెప్పమంటావా, టూకీగా చెప్పమంటావా? అదేదో వివరంగానే చెప్పు. నువ్వు వయసులో ఉన్నప్పుడు తాతని ఏ ఎన్టీఆర్ అన్నారో అనుకునేగా లవ్ చేసావు. చౌరుకో, ఆ విషయాలని ఇప్పుడెందుకు? అబ్బా సిగ్గు తర్వాత నానమ్మా, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. అవును, అలాగే తాత కూడా నిన్ను ఏ జయప్రదో జయసుదో అనుకునేగా లవ్ చేశాడు. అప్పుడు మీ ఇద్దరి పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకోపోతే నువ్వేం చేశావు? ఏం చేశానా? చెప్పా పెట్టకుండా జంప్ అయి మీ తాతని పెళ్లి చేసుకున్నాను కదా. మరి అది ఇదే. అవునా? ఏమిటిరా అది? నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా వాడిని ప్రేమించింది. కానీ ఆ పిల్ల బాబేమో వేరే వాడికి పెళ్లి చేయబోతున్నాడు. ఆ అమ్మాయికేమో నీలా జంప్ అయిపోయి పెళ్లి చేసుకునే ధైర్యం లేదంట. అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు ప్రేమించిందట? అదే కదా నానమ్మ సమస్య. ఆడేమో పురుగుల మంది తాగి చేస్తాను కూర్చున్నాడు, ఈ పిల్లేమో పెళ్లి మండపంలో బోర్ నేడుస్తూ కూర్చుంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ టైంలో నువ్వే గుర్తొచ్చావు నానమ్మా. నేనా? అవును నానమ్మా, అంతే. ఆ పిల్లని పెళ్లి మండపం నుంచి లేపుకొచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఒకటి చేశాను. ఇది తప్ప నానమ్మా? తప్పని ఏ వెధవరా అన్నాడు? ఎదవన్నారు ఎదవా. నువ్వు ఇద్దరు ప్రేమికులను కలిపి చాలా గొప్ప పని చేసావురా. ఏదో సార్ చెయ్యించుకో. పెళ్లి పీటల మీద నుంచి అమ్మాయిని లేపుకుపోయి పెళ్లి చేయడానికి వీడేవాడే? నీ మనవని చీరేస్తాను రాజకీయాలు. ఇంకోసారి అలా అన్నావంటే. ఆగండి, మీరు కొంచెం ఆగండి. ఏరా రాజా, నీకు అసలు బుద్ధి ఉందా? ఇలాంటి పనులన్నీ తాతయ్య గారికి తెలిసేలా చేస్తారా? అంటే నాకు తెలియకుండా చేయమనా మిమ్మల్ని? కరగూడ తీసుకెళ్ళి వేరే వెళ్దాం పల్లెగా. ఏంటందరూ కళ్ళు మూసుకుని మౌనం పాడుతున్నారు? కొంపదీసి ఎవడన్నా పోయాడా? నీ నోట్లోంచి అపశకున్న మాట తప్ప ఇంకేం రాదేమిట్రా? భగవంతుడు ఇంత మంచి భోజనం ప్రసాదించినందుకు కృతజ్ఞతగా చేసుకునే ప్రార్థన రాయిది.
ఏంటి ఉప్పు లేని పప్పుచారు తొక్కలో తోటకూరకి మీరు అరగంట ప్రార్థిస్తే అక్కడ బిర్యానీ సెంటర్ లో కూర్చొని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినే వాళ్ళు ఇంకెంతసేపు ప్రార్థించాలంట? హే భలే చెప్పావన్నయ్య. ఒరే ప్రసాద్, ఏ నాన్నగారు? ఈ వెధవ అచ్చోసిన ఆంబోతులా ఊర్ల మీద పడి తిరుగుతున్నాడు. ఓ మంచి ఉద్యోగం చూడొచ్చు కదరా. వీడికి ఉద్యోగం ఎవరిస్తారు నాన్నగారు? వీడేమన్నా బీకాం ఎంకాం చదివాడా? 5వ తరగతి 5 సార్లు తప్పాడు. అయినా ఇంట్లో పనులని వాడే దగ్గర చూసుకుంటున్నాడు కదా. ఇదిగో చూడు తాత, నువ్వు నా గురించి కంగారు పడాల్సిన పనేం లేదు. ఇప్పుడు నాకేం తక్కువ? తండ్రి లాంటి బాబాయిలున్నారు, తల్లి లాంటి పిన్నులున్నారా, దేవత లాంటి నానముందా, దెయ్యం లాంటి తాతయ్య ఉన్నాడు. ఏం కూసావురా? అదే దేవుడు లాంటి తాతయ్య ఉన్నాడని చెప్తున్నాను. తినండి తినండి. ఒరేయ్, అన్నం మధ్యలోంచి లేవకూడదని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు? ఇదిగో తాతయ్య, మనకు ఆకలిస్తే మనం మెక్కుతున్నాం కదా, అలాగే అక్కడ నోరు లేని ఒక మోగుజీవి ఆకలితో అరుస్తుంది. దాని సంగతి ఏంటో చూసొస్తాను. మావా ఇదేంటి మావా, సైకిల్ దుకాణం మూసేసి మసాజ్ సెంటర్ ఓపెన్ చేసావు? ఈ దెబ్బలేంటి వాటిలేంటి? ఎవరు కొట్టారు? ఎందుకు? ఏదో పనులు చేయొద్దానే. అవునా? అవునలుడు, నువ్వు వెళ్ళాక సన్మానం చేస్తానని చెప్పి కూర్చోబెట్టి దుప్పటేసి దున్నపోతులు కొట్టినట్టు కొట్టారు. దీని తసాది. సర్లే మావా, ఇద్దరు ప్రేమికులు కలిపాం, అంతకు మించి మనకి ఏం కావాలి చెప్పు? 4 రోజులు విరామం కావాలి. తీసుకో, వస్తా. గట్టిగా రే. అంత గట్టిగా పిసుకెళ్ళి పండరా? ఎలా గట్టిగా ఉంది, కొంచెం నీళ్ళేసి పెసుకుమంటారా? ఇదేమన్నా చపాతీ పిండి అనుకున్నావు? నీళ్ళేసి పెసడానికి దరిద్రుడా. ఇదేంటి లడ్డూలు రావటం లేదు? పాకం సరిగా కుదిరినట్లేదు అత్తయ్య. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది అత్తయ్య, అంతా పారేయడమే. ఇంత ముందు పారేయడమా? ఏంటన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మీ ఆయనకి విడాకులు ఎలా ఇచ్చేద్దామనా? చాలా లడ్లు కుదరక మేం చేస్తూ ఉంటే. అవునా? ఏదిటి దీనికని నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు? పిన్ని, ఇంట్లో పాలున్నాయా? ఉన్నాయి రాజా. పిన్ని, అది చెప్పటి. ఇదిగో. ఏమిట్రా ఇది? ఊసానమ్మా. పాయసం చెల్లెలే గాని తీసుకెళ్లి మీ ఆయనకి పో, తింటాడు. ఏంటో ఇల్లు మీరు కూడా తినండి. చాలా బాగుంది. ఏమిటిది? పూయాసం అండి. పూయాసమా? మన పెళ్ళయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చేయనేలేదు. ఎక్కడ దాచుకున్నావు ఈ కళంతా? నేను చేసింది కాదండి, మన రాజా చేశాడు. ఆమె చేశాడా? ఏంటి తాతో నోట్లోకి బయటకు వస్తా సరే, మన లోపలికి వెళ్ళిన సంగతి ఏంటి? దాన్ని కూడా బయట తోసే. దరిద్రుడా, ఆఖరికి ఆడంగోళ్ళ వంటింట్లో కూడా చేరావా? మీరెలాగూ రారు, చేసేవాడిని ఎందుకు చెడగొడతారు? అలా చెప్పు. నోర్మై, నీ వల్లే వాడు సగం జరిపోతున్నాడు. రేపటి నుంచి వాడి చేత ఇంటి ముందు ముగ్గురు కూడా వేయించు. ఏ ముగ్గేమిట తాతయ్య? ముత్యాల ముగ్గ, రథం ముగ్గ. దౌర్భాగ్యుడా, పోరావతలకి. ఇదిగో తాతో, నువ్వెప్పుడు నన్ను ఇలా తిడతా ఉన్నావు అనుకో, నీకు ఆవేశం పెరిగి ఆయాసం వస్తుంది. రేపేదన్నా నీకు జరిగిందనుకో, అప్పుడు ముందడిగేసి ముందుండే ముద్దుల మనవని నేనే అన్న సంగతి గుర్తుంచుకో. చీచి, నువ్వా? నువ్వు కాదురా, వాడు. నన్ను బంగారంలా చూసుకునే నా ముద్దుల మనవడు వీడ్రా, రమేష్. ఏంటి వీడా? మంచి వెళ్తున్నావు పరీక్ష రాయడానికి? లేదురా, చిందులేయడానికి వెళ్తున్నా. ఏ నువ్వు కూడా వస్తావా? నేను రాలే, నువ్వే వెళ్ళు. యాదవా అన్నారదవా ఎలా? ఓ బజ్జి కంటే పరీక్ష బాగా రాయాలి. అయ్య బాబాయ్, ఇదేంటి ఒకటి తేలికైన ప్రశ్న రాలేదు, అన్ని కష్టంగానే ఉన్నాయి. ఏం చెయ్యాలబ్బా? అయ్య బాబాయ్, ఈ బండదేంటి తెగ గీకెత్తుంది? ఏంటి నాకు కొంచెం చూపించవా? నేను రాసుకుంటాను. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను చేసుకోవడం కంటే గున్నేను చేసుకోవడం నయం. నువ్వు రాసుకో అమ్మా బండా. డుమ్ డుమ్ లక్క లక్క డుమ్ డుమ్ లక్క లక్క డుమ్ డుమ్ లక్క లక్క డుమ్ డుమ్ లక్క లక్క డుమ్. పరీక్ష రాయకుండా దరువేంట్రా? రాస్తానులే మాస్టారు, కంగారేటి? ఈ కింద వాటిట్లో 3ంటికి కదా సమాధానం రాయమన్నారు, అప్పుడే రాస్తాం. ఏ తొందర? 3ంటికంటే 3 గంటలకు రాయమని కాదురా, 3 ప్రశ్నలకు సమాధానం రాయమని అర్థం. అంత
అర్థం ఉందా? ఓ తాత తాత నిద్రపడి చనిపోయాడు తాత తాత ఇట్లా జరుగుతుంది అనుకోలేదు తాత తాత. ఏంటని తాత పోయాడా ఏంటి? ఏంటని తాత చచ్చిపోయాడా? తాత ఎందుకు చస్తాడు? ఇంటికి వెళ్తే నన్ను చంపుతాడేమో నేను చూస్తుంటే. ఎందుకు చంపుతాడు? మార్కులు కొంచెం తక్కువ వచ్చాయిలే అందుకు. ఏ పరీక్షలు బాగా రాయలేదా? రాద్దామనే అనుకున్నాను రా తమ్ముడు. 4, 8, 3, 7, 6, 5 అసలు మార్కులే రాలేదు కదా అన్నయ్య. అదే కదరా నా బాధ. తాతకి తెలిస్తే తంతాడేమో అని భయంగా ఉందిరా. తనకుండా నేను చేస్తాగా నువ్వు. ఎలారా? తెలుగు 4 పక్కన 9 పెడితే 94. అమ్మని అరే తాత తెలిస్తే చంపేస్తారా? తాతకేం తెలుస్తుంది పొంగు? అంతేనంటావా? అంతేలే నువ్వు. హిందీ 8 పక్కన 9 పెడితే 98. ఊరే తమ్ముడు నాకు ఈ ఎదవేడియా తట్టనే లేదురా. నాకు తట్టిందిగా హైటెక్ బుర్రా. వెరీ గుడ్ రాజా, వెరీ గుడ్. తెలుగు 94, 94. అంతా మీ ఆశీర్వాదమే తాతయ్య గారు. జనరల్ సైన్స్ 96, ఏదో మీ ఆశీర్వాదం తాతయ్య గారు. మ్యాథమెటిక్స్ 97. అది కూడా మీ ఆశీర్వాదమే తాతయ్య గారు. అవునరా? మీ నాన్నమ్మకి చూపించావా? రాత్రి చూసి పడుకుని తాతయ్య గారు ఇంకా లేవలేదు. షాక్ లో ఉందనుకుంటారా పాపం? అనుకుంటా పాపం. ఎనీవే నాకు చాలా హ్యాపీగా ఉందిరా, వెరీ వెరీ హ్యాపీ. చూడు ఈ 100 రూపాయలు తీసుకుని డబ్బులు. అవునరా, అన్నిట్లోనూ 90 పైనే వచ్చాయి. ఎలా వచ్చాయిరా? అది వేసుకుంటే వచ్చాయి తాతయ్య గారు. వేసుకుంటే రావటం ఏమిట్రా? వాడికి వచ్చిన 4 అన్ని 3 వాడి పక్క 9 వేశాడు. తమ్ముడు తప్పన్నయ్య తాతకు తెలిస్తే తంతాడు అంటే ఆ తాతకే తెలుస్తుంది బొంగు అన్నాడు. అన్నీ చిచ్చేస్తావురా? చిన్నప్పుడే ఇండకి హ్యాండ్ ఇచ్చాడు. ఇలాంటి వాడిని ముసలో నమ్ముతున్నాడు. అయిపోయినట్టే. నానమ్మా నానమ్మా నాయనమ్మా ఇదేం బాగాలేదే. పచ్చిపిండి తింటే బాగోదు, నూనెలో వేయించుకు తింటే చాలా బాగుంది. నేను చెప్పేది వీడి గురించి కాదు, నీ మొగుడు గురించి. ఏం చేశాడ్రా? ఏం చేయడం అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో కొంక పెట్టిన తిడతానే ఉంటాడు. అరే ఎదిగొచ్చిన దున్నపోతులు అంటే ఒక మనవడున్నాడు. వాడికి ఒక అందమైన గేదెను చూసి పెళ్లి చేసి ఓ ఇంటి వాణి చేద్దాం అనే ఇంగిత జ్ఞానం ఉందా? లేదు, ఉండదు. ఎందుకు ఉంటుంది? ఏమిటే పెళ్లి గిళ్ళి అంటున్నాడు? మంచి గేదెని చూసి మంచి పిల్లని చూసి పెళ్లి చేయమంటున్నాడండి. ఓహో, ఒరే రాజా ఇట్రా నాన్న. ఏంటి నన్నే? నిన్నేరా. వస్తున్నాను తాతయ్య. ఏంటి తాతయ్య? నీలో ఒక గొప్ప వ్యక్తిని చూసుకోవాలనుందిరా. నాలోనా? ఎవరిని తాతయ్య? ఓ వివేకానంద స్వామిని. చౌరుకో తాతయ్య, నాలాంటి సన్నాసిని అలాంటి స్వామితో పోల్చడం ఏంటి? పోనీ ఓ అబ్దుల్ కలాం. అబ్బాబాబా తాతయ్య, అలాంటి మహానుభావుడితో నాలాంటి పోరంబోకుని పోల్చడం అస్సలేం బాగోలేదు. పోనీ ఓ వాజ్పేయినైనా చూసుకునేవరా? తాతయ్య, ఆయన మన రాష్ట్రానికే మాజీ ప్రధానమంత్రి. మన దేశానికి రా. పోనీలే పాపం ఏదో ఒకటి. అలాంటి గొప్ప మనిషితో పోల్చడం నాకే నచ్చలేదు కదా. పోరంబోకు సన్నాసి వెధవా నువ్వే చెప్పుకుంటున్నావు కదరా. మరి ఇన్ని బిరుదులున్న నీకు ఎవడరా పిల్లనిచ్చేది? తాత పెట్టావా వాత? నాన్నగారు నమస్కారం. ఏమ్మా బాగున్నావా? నమస్కారం మావయ్య గారు. ఏ అల్లుడు గారు, ప్రయాణం బాగా జరిగిందా? జరిగింది కాబట్టి క్షేమంగా ఇక్కడ దాకా వచ్చాం, లేకపోతే మధ్యలోనే ఎగిరిపోయి ఉండేవాడు. మీరేం మారలేదు. ఆ మారే ఛాన్స్ మీ అమ్మాయి నాకు ఇస్తేగా. బాగున్నావా? ఏంటో అలా చూస్తావు? నేనత్తా మీ పెద్దన కొడుకు రాజాని. అరే నువ్వా? ఎంత పెద్దోడైపోయావురా. అది సర్లే గాని నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసాను. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే ఉన్నావు. అసలు గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అత్త? ఇది గొప్పతనం లేక మాతనమా? అత్త ఈయనెవరు? నీ మరిదా? కాదురా, నీ మావయ్య. అవునా? అత్త నాదో చిన్న డౌట్. ఏంట్రా? అసలు నీ పుట్టితో కాపురంలో చేస్తున్నావు అత్త? చేస్తున్నాను రా, నీకేమైనా అభ్యంతరం? అబ్బో మావయ్య కోపించినట్టుంది. రాదా మరి?
సర్లే మామ అల్లుడు అని తర్వాత మొత్తం సస్తం లేకపోతే అలా అవునత్త నాకు మరదలుందని నాన్నమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, రాలేదా? లోపల ఉంది, వస్తుందిరా. నిండు నూరేళ్లు చల్లగా ఉండదు. అమ్మ ఇందు, వీడు మా పెద్దన్నయ్య కొడుకు రాజా. హాయ్ రాజా. రే లోపల లగేజ్ తీసుకొచ్చి కారులో పెట్టు. అలాగే తాతయ్య. పదండమ్మా. ఇంకా ఈ డొక్కు కారేంటి తాతయ్య? అది అలా అడిగిందు. ఈయన గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఎవడు దిక్కుమాలినాడు గిఫ్ట్ గా ఇచ్చాడంట. దీన్ని తిప్పి గుర్తుగా పెట్టుకున్నాడు. ఎక్కడికెళ్ళినా దీన్నే తిమ్మంటాడు. తోనలేక చస్తున్నాను. పోద్దామా? పోదామే. అద్దే ఇదేంట్రా మొమైత్ ఖాన్ లాగా ఈ ఊపిరేంట్రా? కంగారు పడక మావా, షాకప్ దాట్స్ కొంచెం వీక్లే. ఎవరికి మొమైత్ ఖాన్ కా కారుకా? అబ్బా కారుకి మావా. స్టార్టింగ్ ఇలా ఉంటుంది, స్టార్ట్ అయిందంటే ఎక్కడ ఆగదు. ఏంటి బ్రేకులు లేవా? ఉన్నా లేనట్టే. రాజా ఓ మంచి పాట పెట్టవా? దీంతో టేప్ రికార్డ్ తో. ఈ డొక్కు గారికి టేప్ రికార్డర్ కూడానా? మంచి పాట విందాం అనుకున్నానే. ఏ వింటావా? పాడతావా? పాడమంటే పాడతాను. పాడవా పాడవా ప్లీజ్. ఓకే పాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఏంటి మ్యాటర్? ఏంటి తాతయ్య అంత సీరియస్ గా ఉన్నాడు? మరి అంత సీరియస్ గా ఉంటే పాట ఎలా వస్తుంది చెప్పు? కాస్త పాడమని చెప్పమని చెప్పు. ప్లీజ్ తాతయ్య కాస్త పాడమని చెప్పు. వాడరా వెధవా వాడు. అంత కోపంగా చెప్తే పాట రాదు. కాస్త నవ్వుతూ చెప్పమని చెప్పు. ప్లీజ్ తాతయ్య కొంచెం నవ్వుతూ చెప్పు. ప్లీజ్ ప్లీజ్ తాతయ్య ప్లీజ్. పాడు నాన్న పాడు. అమ్మమ్మా. నమస్కారం. ఏంటి వదినా బాగున్నారా? ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో అందరి దృష్టి పోవాలి. నిన్ను చూసి 16 ఏళ్ళైంది. ఎంత ఎదిగిపోయావే. మా అమ్మాయి సంగతి సరే, మీ అమ్మాయిని చూడండి ఎంత ఎదిగిపోయింది. అల్లుడు గారు రండమ్మా, రండి లోపలికి రండి. ఏం బావగారు బాగా తగ్గిపోయినట్టున్నారు. అడిగేది హైట్ గురించా వెయిట్ గురించా? అంతకన్నా తగ్గేదే ఉంది బావా, వెయిట్ గురించే. రండి లోపలికి. ఓకే, పదండి. పుట్టాడా వచ్చి లగేజ్ తీసుకెళ్ళు. ఎవరిని రా పొట్టి అని పిలుస్తున్నావు? నువ్వెవరిని పిలిచినా ఆ పంచి నాకే తగులుతుంది. ఇక నుంచి అలా పిలవకు. మావా ఏంటి? నా తెలియక అడుగుతాను. పొట్టోడిని పొట్టి అనంత మాత్రాన నువ్వు ఇంకా పొట్టోడు అయిపోగా. అంజీ అంజీ అంజీ. అబ్బో బోసుకొడుతుంది. ఒరే పొట్టోడా సైకిల్ ఉంచరా, ఆయిల్ వేయాలి. వంచేదొకళ్ళు వేసేదొకళ్ళ అది చాలా ఎక్కువైంది రే. లేగా ఎక్కువ వాగేమంటే నీ నోట్లో ఆయిల్ వేస్తా. పెట్టా పెట్టా కొంచెం వేసుకో. ఒరే బండోడా ఆ కొట్టుడేందిరా ట్యూబ్ బయలుపోతారా? ఇంకెక్కడైనా పెట్టి కొట్టుకో, ఏదో ఒకటి బగులుతుంది, దైత్యం వెళ్ళిపోద్ది. బెండకాయలు ములక్కాయలు సొరకాయలు పొట్లకాయలు వంకాయలు. పొట్లకాయ ఎంత? 10 రూపాయలు. ఒకటి. నిన్నే రాయిందు మావోయ్. ఇదెవరినో లవ్ చేసి ఉంటది. వీడి తీసుకెళ్లి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు. ఆ ఊరు జనం వచ్చి నా సన్మానం చేస్తారు. ఇదంతా నాకు అవసరమా? అవసరమే లేదు. నువ్వు అమ్మ వస్తున్నాడు. ఆగు పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? ఇదిగో అల్లుడు, సన్మానాలకి సత్కారాలకి నేను చాలా దూరంగా కూడా తలుచుకున్నాను. నీ దండం పెడతాను, నన్ను వదిలేయ్.
అమెరికా నుంచి నా మరదలు వస్తే పలకరించకుండా వెళ్తానంటే మన మరదలా మనా కాదు నా మరదలు ఇందు చిన్నప్పటి నుంచి నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడని చెప్పానే ఇతనే. నేనే ఇంత పెద్ద నీకు ఫ్రెండా? స్నేహానికి వయసుతో పనే ఉంది ఇందు, మంచి మనసు ఉండాలి కానీ కదమా. చెప్పేవాడు అమ్మా ఇందు, నా పేరు ఐడియాలజీ. అరే నా పేరు అమెరికా తెలిసిపోయిందా? కాదు, ఆంధ్ర వచ్చాకే తెలిసింది. ఎలా? ఇలా మా ఏంటల్లుడు ఇందు మన ఊర్లో ఉన్న వింతల విశేషాలని నా దగ్గర మరీ చూపించమంది. వెంటనే తీసుకెళ్లి చూపించు. అందుకే ముందు నీ దగ్గర తీసుకొచ్చా. బ్రహ్మణముపహరతి ఓం సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఇందు ఇది చాలా మహిమగల గుడి. ఇక్కడ కోరికల శంఖం అని ఒక ప్రత్యేకమైన శంఖం ఉంది. కోరికల శంఖమా? అదేంటి? చూపిస్తారా ఇందు? రా. ఇదే ఇందు కోరికల శంఖం అంటే. ఇప్పుడు మనం ఏమైనా కోరుకుని ఇంట్లో చెప్పామనుకో, అది తిరిగి వినపడితే జరుగుతుందన్నమాట. ఒకవేళ వినిపించలేదనుకో అది జరగదన్నమాట. ఇది మా ఊరు నమ్మకం. ఇప్పుడు చూడు, నేను పెద్ద హీరోయిన్ అవ్వాలి. వినపడలేదు అంటే అవునన్నమాట. ఇటివ్వా రాజా, ఇటివ్వా. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. వినిపించింది వినిపించింది వినిపించిందా? వినిపించింది రాజా. అయితే నువ్వు తప్పకుండా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతా అనమాట. ఎదుటివు పదిందు. అమ్మయ్యా, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానో లేదో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇప్పుడు ఆ టెన్షన్ అంతా పోయిందనుకో. మరి అదే దైవశక్తి అంటే ఇందు. ఏ రాజా, ఏనుగు. గజమహారాజు, ఆయన ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. రాయల్దాం. నాకు భయం. అబ్బాయి ఎందుకు భయం? నేనున్నా కదా రాయిందు. వద్దు రాజా. రాయిందు నేనున్నా కదా, నేను తీసుకెళ్తారా? అరే భయపడకు, నేనున్నా కదరా. రా. ఏమయ్యా మా ఇందు ఆశీర్వదించు. వెళ్ళిందు ఏం కాదు. ఏంటనమో ఏంటి ఉన్న జీడిపప్పులని మీ అల్లుడి గారికి వేసేస్తున్నావు? హైట్ పెంచేద్దామని. మరి ఎంత కోపంగా చూడకో. నేను మాట్లాడింది పొట్టి గురించి కదా మావా, హైట్ గురించి. రాజా, ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తుంటావే. ఏముందిలేదు, నవ్వడం అనేది ఒక భోగం, నవ్వించడం అనేది ఒక యోగం. అదే నవ్వలేకపోవడం అనేది ఉంది చూసావు, అదో పెద్ద రోగం. ఏరా, నువ్వు ఎప్పుడు లొడలొడ మాట్లాడుతూనే ఉంటావా? నీ నోరు గమ్మన ఉండదా? ఏం చెప్పమంటావు అత్త? అందరూ అంటుంటారు నేను వచ్చి మేనత్ నోట్లను చూడబడ్డానని. రాజా, ఇదిగో జీడిపప్పు. ఏంటి చూస్తున్నావు? ఎంగిల్ చేయలేదులే, తిను. చౌరుకో, మనలో మనకి ఎంగిలేంటి? నువ్వు నా మరదలివి, నేను నీ బావనే కదా మావయ్య. ఒరే బాబు, నీకు దండం పెడతాను, మధ్యలో నన్ను లాక్కు. నువ్వు తినరా నాయన. ఏంటలుడు అంత చుంటున్నామన్నమాట? ఒక అందమైన అమ్మాయి మన హ్యాండ్ కి తన హ్యాండ్ అందించిందనుకో, దానికి అర్థం ఏంటంటావు? ఏముందలుడు, టీచర్ లో నీకు హ్యాండ్ ఇవ్వబోతుందని అర్థం. చంపేస్తాను మామ. అడిగిన దానికి సమాధానం తిన్నగా చెప్పు. తిన్నగా చెప్పాలంటే వివరంగా చెప్పాలి కాలుడు. సర్లే మామ, చెప్తాను పద. ఒక అందమైన అమ్మాయి మన హ్యాండ్ కి తన హ్యాండ్ అందించి కార్లు పక్కన కూర్చుని పాట పాడమని అడిగి చూడకూడదు ఏదో చూసి భయపడి తప్పి మనల్ని వాటేసుకుని తను తినే కంచెంలో తీసి మన కంచెంలో వేసిననుకో, దానికి అర్థం ఏంటంటావు? ఇది ఖచ్చితంగా లవ్వేలుడు. నిజం చెప్పు మామా. అవును, ఇది లవ్వే. అల్లుడు, ఇంతకీ నీ మదిని కలవరపరిచిన యువరాణి ఎవరు? ఇంకెవరు మామా, నా మరదలు ఇందు. అవునా? అల్లుడు, ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. ముందు నువ్వు అర్జెంట్ వెళ్ళి నీ మరదలకు ఐ లవ్ యూ చెప్పాయి. అంతేనంటావు మామా? అంతేనంటావేంటి? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళా. ఓకే. ఇందు. ఏంటి రాజా? ఐ లవ్ ఇందు. ఒకేసారి వచ్చిరండి, ఏదో తడగొట్టినట్టుంది. ఐ లవ్ హిందూ. ఐ లవ్ ముస్లిం. ఐ లవ్ క్రిస్టియన్.
అన్ని కలిపితే నా ఇండియా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, దేశభక్తి తెగ పొంగిపోతుంది వీడికి. తెలుగు తప్పించుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే వాచిపోయేది. I appreciate you, Raja. Your patriotism is so great. Keep it up. ఓకే 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 ఓకే. ఈ రోజు నా చేత నువ్వు చచ్చావే. ఆగు నువ్వు, ఆగు నువ్వు, ఆగు అక్కడ, ఆగు. ఎదో ఐడియా ఇచ్చి నన్ను ఎదవం చేద్దాం అనుకున్నావా? ఎదో పనులు నువ్వు చేసి అన్నట్టేంటి? ఏం చేశాను? దస్తదియా ఇట్లాంటి విషయాలు అందరం ముందు చూతారా? ఒంటరి ఉన్నప్పుడు చెప్పాలి. అబ్బా ఒంటరిగా ఉందని చెప్పాను మావా, చెప్పాగా అందరూ టపీమని వచ్చారు. తెలుగుగా తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇంతకీ హిందూ ఏమందలుడు? ఇంగ్లీష్ లో పాటు గీటు అనేది అందు మావా, ఒక్క ముక్కడు అర్థం కాలేదు. అర్థం కాలేదు అంతే కదా? నేను చెప్తాను, యు కమ్యా. అదిగో అల్లుడు, ఆవిడ ఇంగ్లీష్ టీచరు. ఇంగ్లీష్ నేర్పడంలో తస్సదియ్యా మాకెలాంటి. తొందరగా వెళ్దాం. మేడం నమస్కారం మేడం. నమస్తే, ఏం కావాలి? మల్లు రాజా సాయంత్రానికల్లా ఇంగ్లీష్ లో గడగడ మాట్లాడాలి. ఐసి డెఫినెట్లీ. చూడు బాబు, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే ముందు టెన్సెస్ రావాలి. టెన్సెస్ అవేంటి మావా? మగాళ్ళ రావు కదా మేడం? స్టూపిడ్. నేను చెప్పేది టెన్సెస్ అంటే కాలాలు. ఓహో, శీతాకాలం, ఎండాకాలం, వానాకాలం, పోయే కాలం. బాబు, నీకొచ్చిన కొన్ని ఇంగ్లీష్ పదాలు చెప్పు. కూర్చుంటే సిట్టు, నుంచుంటే స్టాండ్, వంకుంటే బెండ్. చాలు చాలు, ఇలా వదిలేస్తే ఇంకా ఏవేవో చెప్పేలాగున్నావు. చూడు మిస్టర్, బాబుని ఇక్కడ వదిలేసి 5 గంటలకు వచ్చి పికప్ చేసుకో. ఫాలో మీ. రా. కొంచెం తేడా టీచర్లానే ఉంది మేడం. ఇదేంటిది ఇంత నీరసంగా వస్తుంది? కొంపతీసి అల్లుడు గట్టిగా అయిపోయాడా? మావా ఎర్రగా తీసేసాను మావా. దేన్ని? ఇంగ్లీష్ ని. అదే కదా. ఏది నువ్వు నేర్చుకున్న ఇంగ్లీష్ నా చెవులు పట్టిన తుప్పు వదిలేలా వదులు. ఎఫ్ ఫర్ అన్నం, బి ఫర్ బజ్జీ, సి ఫర్ చపాతి, డి ఫర్ దోశ, ఈ ఫర్ ఇడ్లీ. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాజా. వాట్ ఈస్ యువర్ తాత's నేమ్? మై తాత's నేమ్ ఇస్ దసరా రామయ్య. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాజా. వాట్ ఈస్ యువర్ తాత's నేమ్? మై తాత's నేమ్ ఇస్ దసరా రామయ్య. మేడం మీరు ఎంత గొప్పవారు మేడం. అందరూ వెన్నను కాచి నెయ్యిని తీస్తారు, మీరు నెయ్యిని కాచి ఈ వెన్న మొత్తం తీశారు. దీంతో సది అదేంటి మేడం అంత నీరసంగా ఉన్నారు? ఓహో, మా వాడు మీకంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడని మీకు అసూయ. దొంగ సచ్చినోడా, ఈ ముద్దు మొహాన్ని తెచ్చి నా కడ ఒకేసినావు కదా దొంగ సచ్చినోడా. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, నాకు వచ్చిన భాషలన్నీ మర్చిపోయి నా ఒరిజినల్ యాస బయటపడింది కదరా దేవుడా. నా నోట్లు మట్టి కొట్టేశావు కదా, నేనంటా బతికాలిరా దేవుడా. దొంగ సచ్చినోడా, గుడ్డు సచ్చినోడా, కోట సచ్చినోడా, నీ ఏటకాయ మంది ఒరిజినల్ శ్రీకాకుళమా? What is your name? My name is Raja. What is your tat name? My tat's name is Dasarath Ramayya. My name is Raja. My tat's name is Dasarath Ramayya. What is your... ఈ అర్ధరాత్రి పూట ఏమిట్రా గొడవ? చదువుకోపోతే చదువుకోలేదంటావు, చదువుకుంటే గొడవ అంటావు. వెళ్ళి పడుకోపో, నేను చదువుకోవాలి. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాజా. వాట్ ఈస్ యువర్ తాత's నేమ్? మై తాత's నేమ్. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? ఎస్ యూ మీ ఇంగ్లీష్ ఫుల్ స్పీకింగ్. గుడ్ గుడ్, బాగా నేర్చుకో. ఏ ఫర్ అన్నం, బి ఫర్ బజ్జీ, సి ఫర్ చపాతి, డి ఫర్ దోశ. అంత పులికేక పెట్టావు? ఏంటని ఆనందం? మావా అసలు రాత్రంతా పిన్నులు పడుకోలేదు, పడుకున్న బాబాయ్ లేవలేదు. ఇక లేచిన మా తాతయ్య పడుకుంటే ఒట్టు. ఇక పిల్లలైతే ఒకటే ఏడుపు మావా. దేనికల్లుడు? ఇంగ్లీష్ నేర్పించమని. అవునా? మరి హిందూ అయితే సందు లేకుండా మరీ దగ్గర అయిపోతుంది మావా. తన ఆనందం ఎంత ఇంత కాదు, అసలు మాటలో అదృష్టాన్ని పరీక్షించుకోండి. అల్లు అడుగుడు ఏముంది అక్కడ? చిలక జోస్యం. అయితే మనకేంది? ఎందుకంటావేంటి? నీకు ఎందుకు పెళ్లి ఉందో తెలుసుకోవచ్చు. అవును కదా, అయితే పిలవ. ఏ సావే వస్తున్నా సావే. రింగ 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 రింగ. నీ చిలక నిజాలే చెప్పుద్దా? నా చిలక నిజాలు తప్ప అబద్ధాలు చెప్పు. ఇది ఐ టెక్కు చిలక. ఒకవేళ అబద్ధం చెప్పింది అనుకో వాసిపోతుంది రే. నాకు వాచి లేదుగా. నేను చెప్పింది ఆ వాయటం కాదు, నీకు వాసిపోతుంది అన్నట్టు. నీ చిలక రేట్ ఎంత? 10 రూపాయలు స్వామి. ఓకే దింపు. రింగ 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 రింగ.
పేరేంటి స్వామి? రాజా. రాజా? హైటెక్ చిలక కంప్యూటర్ చిలక. ఈ కంప్యూటర్ యుగంలో మేము కూడా మారగలం స్వామి. రింగరింగా రింగరింగా రింగరింగా. అమ్మా ఇందు ఆ చిలక పేరు కూడా నా మరదల పేరే. మరి అదే కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చి కొడుకు పుట్టమంటే ఉందలుడు. రాజా పేరు నువ్వు సీటీ తీసుకో. అమ్మా ఇందు. ఇదేంట బాబు ముద్దెట పోతే కరుస్తుంది. మరి దాని పేరేమనుకున్నావు? ఇందు. చాలా పవర్ఫుల్. అడ్డమైన లేడితే అరే రింగరింగా రింగరింగా రింగరింగా. అరే రింగరింగా రింగరింగా రింగరింగా. అరే రింగరింగా రింగరింగా రింగరింగా. ఏవు జాతకం ఏవు జాతకం ఏవు జాతకం. ఏవు యోగం ఏవు యోగం ఏవు యోగం. అబ్బాబ్బా ఏంట్రా ఆగిపోయావు? ఎక్కడో తంతుం స్వామి. ఏంట్రా తన్నేది? నిన్ను చిన్నప్పటి నుంచి ఓ శనిగాడు పాలయ్యాడు. శనిగాడా? మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడే ఎంటర్ అయ్యాడు. అసలు నువ్వు ఇంత హుషారుగా ఉంటానికి ఛాన్సే లేదే. రింగరింగా రింగరింగా రింగరింగా. ఆడేవడబ్బా? తాతయ్య. అరే రమేష్. తెలుసండి. అనవసరంగా వాడనుకుని వీడిని తిట్టానే పాపం. మీరెప్పుడు అంతే. ఏనన్నా బాగున్నా? వస్తున్నట్టు ఫోన్ చేస్తే స్టేషన్ కారు పంపేవడంగా. మీ అందరిని సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చా. అమ్మని అమ్మ శనిగడంటే ఈడా. ఏనన్నా ఇంత చిక్కిపోయావు? సరిగ్గా వాడు టైంకి భోజనం. నేను అడుగుతున్నాను కదా, టైంకి భోజనం చేయట్లేదా ఏంట్రా? ఒరే రమేష్, అమెరికా నుంచి మీ మేనత్ వచ్చిందిరా లక్ష్మి. ఏమత్తయ్య బాగున్నారా? మావయ్య. నమస్కారం మామగారు, ఎలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను రా. మన ఇందూరా. హాయ్. ఒరే రమేష్, ఏంట్రా తమ్ముడు చెప్ప పెట్టకుండా ఊడిపడ్డావు? సెలవులా? లేదు, సెలవు పెట్టి వచ్చా. ఏంట్రా తాతయ్య షష్టి పూర్తికి అమెరికా నుంచి అత్తయ్య మామయ్య వచ్చారు కదా, అందుకోసం వచ్చాను. అందుకోసం వచ్చావా? కాదు, ఇందుకోసం వచ్చా. నీకు పోటీ మొదలైందనమాట. అవును మామ, వాడు నాకంటే బాగా చదువుకున్నాడు, పైగా ఎర్రగా బుర్రగా అందంగా ఉన్నాడు. ఇందు వాడు వల్ల ఎక్కడ పడిపోతాను చాలా భయంగా ఉంది మావా. ఊరుకోలేడు. నీకు నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడతావేంటి? ఆడికంటే నువ్వేం తక్కువ? ఆడంటే ఏసీలో గీసీలో ఉంటాడు కాబట్టి అలా ఉన్నాడు, నువ్వు ఎండలో ఉన్నావు కాబట్టి ఇలా ఉన్నావు. ఉండి చెబుతాను, నేను ఆడికంటే రేపటికల్లా సూపర్ గా చేస్తాను. ఎలా మావా? అది సిటీలో అందాల అనూస్ ఆసుపత్రి అని ఉంటుందట. అక్కడ తీసుకెళ్లి మొహాన్ని ఫుల్ గా ఒకసారి పాలిష్ చేయించాను తస్సదియా నాగార్జున కంటే నాచుకు తయారావు. అంతేనంట మావా? అంతకాదు ఎంత నువ్వు పచ్చి చెప్తా చాలా బాగా చేస్తారని మంచి పేరుందంటరా. బాబు అనూస్ ఎక్కడా? ఇలా వెళ్ళే అలా వెళ్ళు. అంతే కదా. అడ్రస్ ఎంత బాగా కనుక్కున్నాను. అవును, వీళ్ళు అడిగింది అనూస్ బ్యూటీ పార్లరా, అనూస్ పైల్స్ హాస్పిటలా? అదేదో మనకెందుకులే. అల్లుడు బోర్డు చూస్తే ఇంత అందంగా ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి బయటకు వస్తే ఇంకెంత అందంగా ఉంటావు. ఇదిగో అమ్మాయి. ఎస్ చెప్పండి. ఇక్కడ బాగా చేస్తారా? బాగా చేయడానికే కదా అమెరికా నుంచి డాక్టర్ మేల్కోటి గారిని పిలిపించింది. అబ్బో, ఎంత తీసుకుంటారండి? ఒకరికైతే 2000, ఇద్దరికైతే 3000. అయితే ఇద్దరు చేయించుకుంటా. నీకు అవసరమా? పళ్ళు నేను కూడా చేయించుకుంటా. ఊళ్ళోకి వెళ్ళి దేని దాని లైన్లో పెడతా. ఇదిగో అమ్మాయి, అందంగా చేస్తారు కదా. ఎవరైనా జాగ్రత్తగా చేస్తారని అడుగుతారు, మీరేంటి అందంగా చేస్తారని అడుగుతున్నారు? అందమే ముఖ్యం, ముందు ఎవరైనా చూపించేది అదేగా. ఇదేంటి మామ చిచ్చి అంటుంది? పిల్ల సిగ్గు కొనుక్కుంటాలే. ఇంతకీ ముందెవరు చేయించుకుంటారు? ముందుగా వెనకాల చేయించుకుంటారా? నేను అడిగేది ముందు మీరా అతనా అని. అదే, వయసులో పెద్ద నేనే కదా, ముందు నేనే చేయించుకుంటాను. చేయించుకోలేక అర్జెంట్ గా ఊళ్ళకి ముందు నేనేగా చూపించేది. ఇదేంటి మా పిల్ల ప్రతిదానికి చీచి అంటుంది? దాని సిగ్గు దాని ఇష్టం, మనకెందుకు? ముందు డబ్బులు. అలాగే అలాగే. 1 2 3 4 5 6 3000. ఇదిగో అమ్మాయి. మీ పేర్లు చెప్పండి. అంజీ రాజా ఫ్రమ్ కేసరి. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, లోపల రెడీ అయ్యాక పిలుస్తారు. విచిత్రమైన కేసులు. కూర్చో. అల్లుడు, ఇక్కడ చేయించుకున్న తర్వాత మనం ఊళ్ళోకి వెళ్తే ఉంటది అల్లుడు. నువ్వు దసరా పూలోడు, నేను అందరావుడు. పిలుస్తున్నాడు. అల్లుడు బాగా చూసుకో, వచ్చేసరికి పేస్ మారిపోయి ఏ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అనుకుంటావు. నువ్వేనా అంజీ? నేనే.
ఎంతకాలం నుంచి నీకు ఈ ప్రాబ్లం? పుట్టినప్పటి నుంచి ఉంది డాక్టర్. మరి ఇంతకాలం నుంచి ఎందుకు చూపించుకోలేదు? మీలాంటి మంచి డాక్టర్ దొరక్క. గుడ్ గుడ్. డాక్టర్ ఏంటి? బాగా చేయండి డాక్టర్. మా ఊరులందరికీ మీరు చేశారని చాలా గొప్పగా చూపించుకోవాలి. చెప్పడం వరకు ఓకే, చూపించుకోవడం అంత అవసరం అంటావా? భలే సార్, అసలు చేయించుకునేదే చూయించుకోవడం కోసం కదా. వెరైటీ పర్సన్. ఓకే ఓకే, నీ డ్రెస్ విప్పి ఆ గౌన్ వేసుకో. ఏ ఇప్పపోతే చేయరా డాక్టర్? విప్పుతేనే చేస్తాను. అయితే ఇప్పుతా. డాక్టర్ పని అయిన తర్వాత తెల్లగా పాలకోలా ఉంటుందా డాక్టర్? కాదు, ఎర్రగా యాపిల్ పండులాగా ఉంటుంది. నలుపు కాకుండా ఏదైనా పర్వాలేదు. ఓకే, అలా టేబుల్ మీద బొక్క బోర్లా పడుకో. బొక్క బోర్లా పడుకోవాలా? ఏ కూర్చుంటే చేయరా? ఉంగుంటే చేస్తాను. వద్దులే డాక్టర్, దానికంటే పడుకోవడం బాగుంటది. మీ బ్యాటింగ్ మీరు చేసుకుంటే నా బ్యాటింగ్ నేను సమ్మగా నిద్రపోవచ్చు. ఓకే ఓకే. డిఫరెంట్ క్యాండిడేట్ లా ఉన్నాడు. కాళ్ళు చేతులేంటి మంచి బందోబస్తు కడుతున్నారు. ఓ అమెరికా పత్తేమో. డాక్టర్ డాక్టర్ ఏం చేస్తున్నారు? తలకిందుకు వెళ్ళిపోతుంది. డోంట్ టాక్, డోంట్ టాక్. అలాగే డాక్టర్. ఏంటి గౌరు పైకి ఎత్తున్నారు? డోంట్ టాక్. గ్యాస్ ఫుల్ గా ఉన్నట్టుంది. ఏది ఆ రాడ్ అందుకో. రాడ్డా? రాడ్ ఏంటి డాక్టర్? ఎక్కడ పెడతారు? వెనకాల. ఎనకేంటి? ముందు కదా చేయాలి. ముందెలా చేస్తారా? సరే మీ ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. కానీ నాది కోరిక. ఏంటి? ఆలస్యమైనా పర్లేదు, అందుగా చేయండి డాక్టర్. ఇతను పెద్ద లూజులో ఉన్నాడు, మీరు కానివ్వండి డాక్టర్. మీరు స్టార్ట్ చేయండి సార్. పెట్టండి డాక్టర్. ఎక్కడ పెట్టి చెప్తున్నారు? మా ఇదేంటి మావా, మొహం మారుద్ది అనుకుంటే నడక మారిందేంటి? నడకే కాదల్లుడు, అడ్రస్ మారిపోయింది. ఇది అందాల ఆసుపత్రి కాదంట, మొలలు తీసే ఆసుపత్రి అంట. ముందు ముందు అని వెళ్తే వెనకాల. అయ్యో బాబు, ఎడు చంపా. Hey, do you know this? Hey, Amitabh blog kada? No, this Abhishek's blog. తప్పు చెప్తావు ఎందుకు? Sorry. ఏంటిడు ఇందుకు ఎందుకు అయిపోతున్నాడు? వస్తున్నాను మమ్మీ. జస్ట్ మినిట్ రమేష్. రమేష, నువ్వు ఇందుతో అంత క్లోజ్ గా ఉన్నావు నాకేమాత్రం నచ్చలా. ఏంట్రా, నేను నీకంటే 6 నెలలు పెద్ద. అన్న పిల్లని తమ్ముడికి ఏమవుతుంది? వదిన అవుద్ది. మరి వదిన ఎవరితో సమానం? తల్లితో కదా. మరి తల్లితో అంత దగ్గరగా ఉండడం తప్పు కదరా? ఏంటి తల్లే? హిందూ నా కాబోయే పెళ్ళామా? అసలు తను ఏం చదివిందో తెలుసా నీకు? అదేదో టెక్ అంటరా. ఏదో టెక్ కాదురా, ఎంటెక్. అయినా అంత చదువుకున్న అమ్మాయి నిన్నెందుకు పెళ్లి చేసుకుంటదిరా? అరే పిచ్చి తమ్ముడు, ప్రేమగా మేము అడ్రావురా. అసలు నువ్వు సూర్యవంశం సినిమా చూసావా? చూసాను. అందులో వెంకటేష్ ఏంటి మన టైపే, కానీ అతను లవ్ చేసింది ఎవరు? బాగా చదువుకుని గొప్పింటి అమ్మాయి. ఇది అంతే. అది జరిగే పని కాదులే గానీ వెళ్ళి పని చూసుకోరా. అంటే ఏంట్రా, నా ప్రేమ ఇంక నమ్మకం లేదా? సరేరా, అయితే మన ఇద్దరి మధ్య చిన్న పన్ను. ఏంటి? ఇందుని పెళ్లి చేసుకుంటా నేను, చేసుకోలేవా నువ్వు. చూద్దామా ఎవరు గెలుస్తారో? చూద్దాం గీతం అంటే కుదరదు రోయ్. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి, ఎవ్వరికి తెలియకూడదు. అలాగే అంటే కాదు, ఇందు దగ్గరికి వెళ్ళి ఎదో ఫిట్టింగ్ పెట్టిన తాత మీద కొట్టేసి చెప్పు. సరేరా, తాత మీద కొట్టు. ఓహో, అంతవరకు వచ్చిందా? అవును మావా, వాడు ఇందుకు మరీ దగ్గర అయిపోతున్నాడు. నాకు చాలా టెన్షన్ గా ఉంది మావా. ఊరుకోలేడు, దీని టెన్షన్ ఎందుకు? ముందు మనం అర్జెంట్ గా ఆ హిందూ వీక్నెస్ ఏంటో కనిపెట్టాలి. అదేలా మావా? అల్లుడు, నువ్వు చాలా మంచివాడిరా, భలే పార్టీ ఇచ్చావు. నాదే ఉందిలే కానీ మావా, నువ్వు చాలా అదృష్టవంతుడు మావా. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ కలిస్తే నీ యొక్క కూతురుతో సమానం మావా. మై డాటర్ ఈజ్ ఏంజెల్. నాకు చిన్న డౌట్. ఏంటి? అమెరికాలో ఇందు ఎవరినైనా లవ్ చేసిందా? భలే డౌట్ అడిగాడు. దానికి ప్రేమ దోమ అంటే అస్సలు పడదు. ఒకసారి అమెరికాలో ఓ తెల్ల తోలోడు ఐ లవ్ యూ అన్నాడంట, అంతే. ఆయన ఎరగొట్టి పోలీస్ స్టేషన్ లో పడేసింది. కానీ దానికున్న వీక్నెస్ ఒక్కటిరా. ఏంటి మావా? ఎవరన్నా తను ఎదురుగా బాధపడిపోతున్నారు అనుకో, ఆ బాధంతా తనే పడిపోతున్నట్టు తెగ ఫీల్ అయిపోతుంది. పిచ్చిది.
వచ్చింది ఎవరు మావా? ఐడియా. ఏ జీవితాన్ని మార్చేస్తుందా? దీని తస్సది ఆ జాతకాన్ని మార్చేస్తుంది. ఎలా మావా? ఇప్పుడు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఏంటవి? ఒకటి అదేంటి? అదే అల్లుడు ఆకర్షణ. ఓహో, అదా. అంటే అందం, చందం, చదువు, స్టైల్ వీటితో పడేయాలి. అవి ఎలాగో మన దగ్గర లేవు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, చూసే జనానికి తెలుసు. కాబట్టి దాని గురించి పూర్తిగా మర్చిపోదాం. ఇక రెండోది సంపత్తి. సంపత్త అదేంటి మావా? అబ్బా అదే అల్లుడు సానుభూతి. ఓర్ని ఇంగ్లీష్ పాడగాను తెలుగులో చెప్పావు మావా. ఇంగ్లీష్ లో వీక్ అయిన సంగతి మాటి మర్చిపోతున్నాను. శారీ. ఇప్పుడు మనం ఇందుకి నీ మీద సానుభూతి కలిగేలా చేయాలి. అదేలే మావా. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు. ఇప్పుడే కదా మావా మొదలు పెట్టింది. తసదియా ఇది కథలుతున్నావు. ఓ సర్లే అల్లు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించింది. కాకపోతే నీకు చదువు సంజయ్ లేని కారణంగా మా ఇంట్లో కూడా మన పెళ్లికి ఒప్పుకోవట్లేదండి అని నీకు పెద్ద హ్యాండ్ ఇచ్చింది. ఈ కట్టు కదని మనం ఇందుకు చెప్తాం. ఇందుకి నీ మీద విపరీతమైన సానుభూతి కలుగుతుంది. పాపం రాజా అని జాలి కూడా వేస్తుంది. ఆ జాలిని మనం మెల్లమెల్లగా ప్రేమగా మార్చేసుకోవాలి. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావా? ఏముందన్నాడు, ఇందు వచ్చే వరకు నువ్వు ఏదో ఒక చెట్టు చూసుకొని ఆ చెట్టు పక్కన గుంటనకలా నక్కి కూర్చో. ఇందు రాగానే నువ్వు ఒక భగ్న ప్రేమికుడిలాగా ఒక విరహ గీతం అందుకో. పాట అయిపోగానే ఇందు నీ దగ్గరకు వచ్చి ఏంటి రాజా, ఏమైంది రాజా అని అడుగు. అప్పుడు నేను వాటేసుకొని అల్లుడు నేను ఇక్కడుంటే నువ్వు పైకి చూస్తావేంట్రా? మావా నిజంగా దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని నా పాలి నువ్వే దేవుడు మావా. నేనా? అవునవును, దేవుణ్ణైనా నేనే, దయ్యాన్నైనా నేనే, గుడినైనా నేనే, బడినైనా నేనే, పులిహోరనైనా నేనే, దద్దోజనమైనా నేనే, గారెనైనా నేనే, బూరెనైనా. ఇందు వచ్చేస్తా. మరి గాలి ఎందుకు? తొందరగా వెళ్ళి పాట మొదలు పెట్టు. నన్ను ఆశీర్వదించు. శీఘ్రమే ప్రేమ ప్రాప్తి రస్తు. మావా నా కంపెనీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. రాజా ఏమైంది రాజా? ఎందుకు రాజా బాధపడుతున్నావు? ఏమైంది రాజా? ఏమైంది రాజా? చెప్పు. ఎందుకు మళ్ళీ అడిగి వాడి మనసు బాధ పెట్టద్దమ్మా. ఏంటంజీ రాజాకేమైంది? అసలు ఏం జరిగిందంటే వద్దుమా చెప్పొద్దు అంటావేంట్రా? నేనేమైనా పరాయి వాళ్ళ చెప్తున్నానా? నీ సొంత మరదలకేగా. అయినా మనసులో ఉన్న కష్టం అయిన వాళ్ళు చెప్పుకుంటేనే తగ్గుతాయి. మన కష్టం చెప్పి ఎదుటి వాళ్ళని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు మావా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎందుకు ఇష్టం ఉంటే అడుగుతుంది. ఎందుకు ఇప్పుడు నన్ను చెప్పంటే అవుతుంటావా? సరే మా నీ ఇష్టం. ఏంటంజీ రాజా అంతగా బాధపడుతున్నాడు? అదో పెద్ద కథమ్మా. ఏంటది? రాజా ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అలాగే ప్రేమించింది. మరి ఇంకే ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా. చేసుకుందామని అనుకున్నాడమ్మా. కానీ విధి ఎడంకాలితో కంచరగాడిదలా జాడించి మరి తన్నింది. వీళ్ళ పెళ్లికి ఆ పిల్ల మొగుడు ఒప్పుకోలేదు. పిల్ల మొగుడు ఏంటంటే అదే పిల్ల మొగుడు కాదు, పిల్ల తల్లి మొగుడు. స్లిప్పర్. ఓ రోజు ఆ పిల్ల రాజా దగ్గరికి వచ్చి నీకు చదువు లేదు, ఉద్యోగం లేదు, మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెప్పిందమ్మా. ఆ విషయం లవ్ చేసినప్పుడు తెలీదా? తెలియకే తెలుసమ్మా. జాలీగా చెట్టా పట్టా వేసుకుని తిరిగినాళ్ళు తిరుగుతారు. వాళ్ళ అవసరాలు తెలియక టాటా బాయ్ బాయ్ సీరియల్ అని చెప్పి నైస్ గా చంపైపోతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఎందుకులేరబ్బా. బుర్రర్ మగవాళ్ళు ఫుట్బాల్ ఆడాలంటే కాళ్లతో బత్తిరి ఆడుకుంటారు. అదే ఆడవాళ్ళైతే మగవాళ్ళ గుండెనే బత్తిరి చేసి ఫుట్బాల్ ఆడేసుకుంటారు. ఆ ఆటలో పగిలిపోయిన బత్తిలాగా రాజా మనసు గాయపడింది. అర్రే ఆ నిజాన్ని నీకు చెప్పి నీ మనసు గాయపరిచినందుకు నన్ను క్షమించమ్మా. మన రాజాకి తన ప్రియురాలు గుర్తొచ్చినప్పుడల్లా అలా పాట పాడుకుంటూ
గాయపడిన తన మనసుని నిబ్బరం చేసుకుంటుంటాడమ్మా. ఇంత సది విరిగిపోయిన రాజా మనసుకి పుత్తూరు కట్టుకట్టే మనసు కట్లేట్రా నీ అప్ప. అదే మనసును ఓ దచ్చే పుత్తూరు పుత్తడి బొమ్మ ఎప్పుడు వస్తుందో ఏంటో. వాట్ ప్రేమించాడా? అవును రమేష్, మన రాజా ప్రేమించడమే కాదు మోసపోయాడు కూడా. ఆ పిల్ల నాన్న వీళ్ళ పెళ్లి ఒప్పుకోలేదంట. ఓహో, ఈ రూట్ లోకి వచ్చాడా? పాపం రాజా మనసులో ఇంత బాధ పెట్టుకుని పైకి ఎలా నవ్వుతూ కనిపిస్తున్నాడో చూసావా? దేవుడు ఎప్పుడు మంచి వాళ్లకే పరీక్ష పెడుతుంటాడు రమేష్. హిందూ అది హిందూ దగ్గరికి వెళ్ళి ఏదో ఫిట్టింగ్ పెట్టిన తాత మీద ఒట్టే చెప్పు. సరేరా, తాత మీద ఒట్టు. ఏంటి రమేష్? ఏం లేదులే. ఏదో చెప్పబోయా? అవే ఏం లేదు హిందూ. కాదు, ఏదో చెప్పబోయా. అరే ఏం లేదన్నాను కదా. You're lying. అరే వైష్ణవి అరే ఏం లేదు. ఓం నమ శివాయ. ఒరేయ్, ప్రేమ మీద అభిమానం ఉండొచ్చురా, కానీ దేనికైనా హద్దు ఉంటది. మహాదేవ నీ ప్రేమను పాడు కాదు, నీ ప్రేమను తీసుకెళ్లి గోదాట్లో ముంచా. వస్తున్నారు, దొల్లు దొల్లు. ఒరేయ్ రాజా, ఇక చాలురా దొర్లింది. నీ కళ్ళతో ఈ దృశ్యాన్ని చూడలేకపోతున్నాను రా. నీకు దండ పెడతా. ఏంటంజీ ఏమైంది? నువ్వన్నా చెప్పమ్మా ఇందు. ఇవాళ వీడిని వదిలేసిన లవరు చచ్చిన రోజంట, పుట్టినరోజంట. ఆ అమ్మాయి నిండు నూనెళ్ళు చల్లగా ఉండాలని పొద్దున్నుంచి తొలిందే తోలటం. నిన్ను మానసికంగా చంపి నీ ప్రేమను సమాధి చేసిన ఆ బొమ్మాలి మీద పగ పెంచుకోవాలి గాని ఇలా దొల్లి దొల్లి నీ ఒళ్ళంతా పంచెలు చేసుకుంటావేట్రా? ఏంటలుడు? ప్రేమంటే కొందరికి వేలికున్న గోరు లాంటిది. వద్దనుకుంటే బ్లేడ్తో కట్ చేసుకోవచ్చు, కానీ నా ప్రేమ అలాంటిది కాదు. మరి చేతిలో ఉన్న జీవిత రేఖ లాంటిది. దాన్ని కట్ చేయాలని చూస్తే చెయ్యే తెగిపోతుంది. ఇంకెప్పుడు నా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడొద్దు మావా. ఓం నమ శివాయ. సరిగ్గా దొర్లించు మావా. ఏంటి దొర్లించేది? దొర్లించి పోతుందన్న మసాలా దోశ కూడా అరిగిపోయింది. రమేష్, మీ అన్నయ్య లవ్ ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు, కానీ లవ్ గురించి మీ అన్నయ్యకి తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదనిపిస్తోంది రమేష్. మీ అన్నయ్య గ్రేట్ లవరే కాదు, హీస్ వెరీ గ్రేట్. శంభో శంకర, శంభో శంకర. రియలీ హీస్ అ గ్రేట్ లవర్. లక్ష్మి, ఏంటి? ప్లీజ్ లక్ష్మి, ఒకసారి ప్లీజ్ లోపల రావే. పగలపూట ఏం పర్వాలేదు, ఒకసారి అంటే ఒకసారి ప్లీజ్ లోపల రావే. నేను దండం పెడతాను. ఎవరైనా చూస్తే బాగుంటుందా? ఎవరు చూడలేవే. అలా రోజులు కాలు చేతులు లాగేస్తున్నాయి, చివరికి వచ్చేస్తుంది. ఒక్కసారి అంటే ఒకసారి లోపల రావే. మీరు మనిషి పెరిగారు కానీ బుద్ధి పెరగలేదు. నమ్మగారు కాదు, ఒక్కసారి చాలండి. ముందు రూమ్ లోకి నేను వెళ్తాను. ఊపుకుంటూ వెంటనే రాకండి, ఎవరైనా చూస్తే బాగోదు. 5 నిమిషాలు అంత ఊపిరి లేకపోతే ఎలా? సమయ సందర్భం అంటూ ఉండదు. ఏమన్నా అమెరికానా? దీనికోసమే కదా ఇంత రాదందో. ఈ బుజ్జిదాన్ని ఎక్కడ దాచావా? దీనికోసం ఇల్లంతా వెతికి తెచ్చానే. నాన్నగారు చూసారంటే కొంప మునుగుద్ది. నేను వెళ్ళి గ్లాసు వాటర్ తెస్తాను. అమ్మో, అంత ప్రిపేర్ గానే ఉన్నారనమాట. ఉంటండి, ఇదిగోండి, తాగేసి బయటకు రాకండి, ఇక్కడ పడి ఉంటాడు. అలాగే. ఇది లోపల పడినాక బయటకు వచ్చే ఛాన్సే లేదు. అల్లుడు, ఏంమా ఇప్పుడు మనం వేరే కొత్త డ్రామా మొదలు పెట్టాలి. కొత్త డ్రామా? ఎస్. ఆకారమే లేని నీ ప్రియురాలికి పెళ్లి, దయాదాక్షిణ్యం కూడా లేకుండా నీకే పెళ్లి పత్రిక తీసుకొచ్చిచ్చిందని ఏదో ఒక తొక్కలో పత్రిక తీసుకెళ్లి ఇందుకి తెగ ఫీల్ అయిపోతూ ఇచ్చాయి. దాంతో ఇందు మనసు ఐస్ ముక్కలగా పుసుకం కరిగిపోద్ది. దీని తసది. అప్పుడు ఇందు నీతో, చూడు రాజా, నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంటే నువ్వు మాత్రం తన గురించి ఆలోచిస్తూ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? ఆ అమ్మాయి లాగే నువ్వు కూడా వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటుంది. అప్పుడు నువ్వు ఏమా ఫీల్ అయిపోతూ నన్నెవరు చేసుకుంటారు ఇందు అంటావు. అప్పుడు ఇందు నీతో, నువ్వు చేసుకోవాలే గాని నేను చేసుకోనా అంటదే. నన్నెవరు చేసుకుంటారు ఇందు? నువ్వు చేసుకోవాలే గాని నేను చేసుకోనా? నువ్వు చేసుకోవాలే గాని నేను చేసుకోనా? నువ్వు చేసుకోవాలే గాని నేను చేసుకోనా?
దుర్మార్గురాలు మోసం చేసిందే కాక పైగా నా పెళ్లికి రా అంటూ వెడ్డింగ్ కార్డు ఇచ్చేసి వెళ్తుందా? ఏం చేస్తా విందు, అంతా నా హెడ్ రైటింగ్, ఆ? అంతా నా తలరాత అంటున్నాను. ఫీల్ అవ్వకు రాజా. చదువులోను లవ్ లోను ఆఖరికి జీవితంలోనూ ఫెయిల్ అయిన నేను ఫీల్ అవ్వకుండా ఎలా ఉండగలను చెప్పు? బాధపడకు రాజా. అయినా ఆ అమ్మాయి నిన్ను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంటే నువ్వు కూడా వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే తప్పేంటి? కొంచెం లేట్ అయిన పాయింట్కి వచ్చింది. నన్నెవరు చేసుకుంటారెందు? అదేంటి అలా అంటావు? ఎందుకు చేసుకోరు? నువ్వు చేసుకోవాలే గాని సమయానికి రమేష్ కూడా ఇప్పుడే వస్తున్నాడు. వచ్చి చావాలా వీడు? ఎందు నా మనసేం బాలేదు, నేను వస్తాను. ఏ, రాజా ప్లీజ్ ఆగు. రాజా ఆగు. రాజా ఏంటిందు ఏమైంది? మన రాజాని మోసం చేసిన అమ్మాయి పెళ్ళంట. పెళ్లికి రమ్మని కాడిచ్చి వెళ్ళిందంట. ఏదిటివు? పెయ్యాల ప్రసాద్ సిఏ గారి ప్రథమ పుత్రిక మంజుకి, కాకినాడ వాస్తవులు ఉయ్యూరు సీతారామయ్య గారి ఏకైక పుత్రుడు రాముకిచ్చి. ఓ, పోలీస్ ఆఫీసర్ కూతురు పెళ్ళా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇందుకీ పెళ్ళెప్పుడు? 6వ తారీఖే. అంటే ఎల్లుండే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటి వెరీ గుడ్ వెరీ గుడ్? ఎప్పుడు మనం అనుకున్నట్టే జరగవిందు, అప్పుడప్పుడు మనం అనుకోని కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటి నువ్వనేది? మా అన్నయ్యని ఆ అమ్మాయిని కలిపే టైం వచ్చింది. ఎలా? మేబీ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి భయపడి ఈ పెళ్లికి ఒప్పుకో ఉండొచ్చు. ఎల్లుండే పెళ్లి, మన అన్నయ్యని అక్కడికి తీసుకెళ్లి ప్రేమించుకున్న వాళ్ళని విడదీస్తారా అని నిలదీసి అడుగుదాం. వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు. అప్పుడు అక్కడే అన్నయ్యకి అమ్మాయికి పెళ్లి చేస్తే సరి. అలా జరుగుతుందంటావా? జరగాలనే కదా నేను కోరుకునేది. ఏ గారు అమ్మని ప్రేమించారు, నాటకం ఆడతారు. నాటకం కానీ రాజా అక్కడికి రావడానికి ఒప్పుకుంటాడంటావా? చెప్తే ఒప్పుకోడు, చెప్పకుండా తీసుకెళ్దాం. ఏంటండి నోనో? మీ అమ్మాయి మా రాజాని ప్రేమించింది. చూడు, నా కూతురు ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించదు కూడా. ఏయ్, మర్యాదగా బయటికి వెళ్తారా లేదా? సార్, అసలు ఇద్దరు ప్రేమికుల్ని విడదీయడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? మా రాజాకి చదువు లేకపోవచ్చు, ఆస్తి ఉంది, గుణం ఉంది, అంతకు మించి మంచి మనసు ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలండి? సార్ ప్లీజ్, దయచేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి. చెప్పబెట్టుకుని తీసుకొచ్చారు మా. అది తెలుసారా, నేను పరిగెట్టుకు వచ్చాను. నేను ఎవరినో తెలుసా? పోలీస్ ఆఫీసర్. మీరెవరైతే నాకేంటండి? మీ అమ్మాయి మా రాజా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకవేళ మీ అమ్మాయి మా రాజాని లవ్ చేయలేదని చెప్తే మీరు మమ్మల్ని ఏమైనా చేయండి. వెళ్ళండి సార్, వెళ్ళి అడగండి. అడుగుతాను. చూడమ్మా, ముహూర్తం టైం దాటిపోయినా పర్వాలేదు, వాడికి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుతో కొట్టేట్టు చెప్పమ్మా. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. చెప్పమ్మా. చెప్పు. ఆంజనేయ చెప్పు. నేను ప్రేమించింది నిజం. ఇదేంటి కొత్త కథ మొదలైంది? తను నన్ను ప్రేమించింది నిజం. ఇద్దరం కలిసిమెలిసి జీవితాంతం బ్రతకాలనుకున్నది నిజం. మా నాన్న నాకిష్టం లేని పెళ్లి చేస్తున్నది నిజం. కానీ ఏ రోజైనా మా ప్రేమే గెలుస్తుందన్నది నిజం నిజం నిజం. చిచి, ఈ దౌర్భాగ్యం నా కడుపును చెడబుట్టింది. ఈ రోజుతో చచ్చింది అనుకుంటాను. రండి. ఇదేంటంజీ, అందరూ మనల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయారు? సంతోషించాలి, సన్మానం చేయకుండా వెళ్ళినందుకు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రమేష్? చేసేదే ఉంది, అన్ని రెడీగానే కదా ఉన్నాయి. అన్నయ్యకి అమ్మాయికి పెళ్లి చేస్తే సరిపోతుంది. నేను చెప్తా కదా, పెళ్ళంటే నూరేళ్ల పెంట. చిచి, పంట. అయినా పెళ్లి అయిపోయిన చోట ఇంకో పెళ్లి చేస్తారా? తసది మా రాజా ఏమన్నా అననుకున్నారా? ఇంట్లో అంతమంది ఉండగా వాళ్ళ తెలియకుండా పెళ్లి చేస్తారా అని. రమేష్,
అంటే చెప్పేది కూడా కరెక్టే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది. తాతయ్య దగ్గర తీసుకెళ్లి విషయం చెప్తే ఆయనే దారి చూపిస్తాడు. అవునవును, గోదావరి చూపిస్తాడు. ఇప్పుడు ఎలా? మా పెద్ద మీద పాతిల్ ఉంది, అక్కడ ఎవ్వరుండరు, అక్కడ తీసుకెళ్ళి ఉంచేద్దాం. ఇదేదో బాగానే ఉంది. ఏమండి, అక్కడ ఉండటానికి మీకు ఇష్టమేనా? అదేంటండి అలా అంటారు? నదులన్నీ కలిసి సముద్రంలో చేరినట్టుగా నేను చేరుకోవలసిన చోటుకే చేరాను. ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్తే నేను అక్కడికే వెళ్తాను. నా జీవితానికి వెలుగునిచ్చే దేవుడు ఆయనే కదండి. ఇంటికి దీపం ఇల్లాలంటే ఇదేనేమో అల్లుడు. ఏమండి, మధ్యాహ్నం భోజనానికి ఏం కూర చేయమంటారు? మాంసాహారమా, శాకాహారమా? నాటుకోడి పులుసు పెట్టమ్మా, చాలా తిని. నేను అడిగింది నీ గురించి కాదు, ఆయన గురించి. చెప్పు మామా, ఏం కూర చేయమంటావు? నీ బొంద కూర్చేవే. అసలు నువ్వెవరే? నీకు నాకు సంబంధం ఏంటి? పోకిరిలో మహేష్ బాబుకి ఇలియానాకి ఉన్న సంబంధం, మగధీరాలో రామ్ చరణ్ కి కాజల్ కి ఉన్న జన్మ జన్మల బంధం. సినిమా కథలు చెప్పాడు చంపేస్తా. అన్నయ్య, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో చెప్పమ్మా. చూడన్నయ్యా, ఆయన ఎప్పుడు ఇంతే చిల్లిపి. అన్నయ్య చెప్పమ్మా, ఓసారి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే నేను చెప్తా. గుచ్చుకున్న ముళ్ళును లాగి నాలుగుతో నాజుగ్గా నాకుంటాడు. అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? దీంతో ఎన్ని సినిమాలు చూడలేదు అన్నయ్య. సినిమా అంటే గుర్తుకొచ్చింది. ఓసారి ఏం జరిగిందంటే, ఆయన నన్ను సైకిల్ మీద ముందు కూర్చోబెట్టుకొని తొక్కి 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 సైకిల్ సినిమాకి తీసుకెళ్లాడు. ఇంటర్వెల్ లో ఒకే ఒక ఐస్ ఫ్రూట్ తీసుకొచ్చాడు. దాన్ని నేను చీకటం, ఆయన చీకటం, ఆయన చీకటం, నేను చీకటం. ఆఖరికి ఐస్ పుల్ల కూడా రుచిగా ఉందంటూ ఎందుకంత గుర్తి రెండోది మనసుగా అయినా నా తెలియకుండా ఎన్ని ఎప్పుడు చేశావు? నాకు తెలుస్తాయి చెప్పడానికి. అయినా ఇదేదో డ్రామా ఆడుతుంది మావా. ఏంటి డ్రామానా? నాది డ్రామానా? అన్నయ్య, చెల్లెమ్మా, చేప నీళ్ళల్లోనే బ్రతుకుతుంది, కానీ అదే చేపను పులుసు పెట్టాలంటే ఆ నీళ్ళల్లోనే ఉడికించాలి కదన్నయ్యా. ఆ 3 లెవెల్లో చెప్పావు గానీ చేప నీళ్లు తప్ప ఒక్క ముక్క సావలేదు. కట్టుకుపోయేవాడే డ్రామాలన్నాక నేనెవరి కోసం బ్రతకాలి? చీచి, నాకీ జన్మక్కర్లేదు, నేను చచ్చిపోతాను. నాకు ఇక్కడెక్కడ నువ్వు చచ్చుకో. నువ్వు చచ్చావనుకో మా జీవితానికి పెద్ద బొక్క, ఏకంగా సొరంగమే. అందుకని నువ్వు చచ్చుకో. అమ్మయ్య. అన్నయ్య, నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నాను. ఇంకోసారి డ్రామా గీమా అన్నాడంటే తాడు కుర్చీ తప్పదు. వెళ్ళి చెప్పు. చెప్తా. వెళ్ళి చెప్పు. అల్లుడు, ఏంటి? నీ దండం పెడతాను, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు. ఇప్పుడు అది తెచ్చిందనుకో పోలీసులు జైలు చెప్పకూడదు. అది అవసరమా మనకి? అవసరం లేదు. కాబట్టి అన్ని విషయాలు దాని దగ్గర నుంచి నేను లాగుతాను. నువ్వు వెళ్ళు. నాకు ఐస్ ఫ్రూట్ కావాలి. ఆడు వెళ్ళిపోయాడు. బంగారం. వచ్చావా? దా అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి. బోల్తా కొట్టావులే బుల్బుల్ రాజా, బోల్తా కొట్టావులే బుల్బుల్ రాజా. చేసినంత చేసి పాటలు పాడతారా? అయ్యింది. ఏంటి రాజా, 4 రోజుల్లో తాతయ్య గారి షష్టి పుడుతుంది కదా, మంచి గిఫ్ట్ కొనాలి. టౌన్ కి వెళ్దామా? వెళ్దాం పదా. ఇందు, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? లేకపోతే ఏంటిందు, పాప అన్నయ్య వదిన కలవక 2 సంవత్సరాల తర్వాత కలిశారు. పాప ఏదో సరదాగా ఉండాలనుకుంటారు కదా, అలాంటప్పుడు అన్నయ్యని తీసుకెళ్లిపోతే వదిన ఎంత ఫీల్ అవుద్ది ఒక్కసారి ఆలోచించు. సారీ రాజా, నేను రమేష్ ని తీసుకెళ్తానులే. రమేష్ రా. అన్నయ్య, వదిన తల్లితో సమానం. నువ్వెళ్ళు వదిన సంగతి చూడు, నేను ఇందు సంగతి చూస్తా. వస్తానే. నదులన్నీ కలిసి సముద్రంలో చేరినట్టుగా నేను చేరుకోవలసిన చోటుకే చేరాను. నువ్వు చేరాల్సింది నా దగ్గరికి కాదే, వాళ్ళ కాటికి. ఉండు, వస్తున్నా. ఎక్కడికి వెళ్ళిందబ్బా ఇది?
ఏమడానికి వచ్చావు? అతని పేరు మాధవ్. అతని మంచితనం, కలుపుగోలుతనం నాకు బాగా నచ్చి నాలో ప్రేమను కలిగించాయి. ఏం ముసలి దేవుడి దగ్గరికి వెళ్తా ముక్కు తుమ్ములు వెళ్తా గానీ నేను తీసుకెళ్తా. ఇప్పుడు మనస్ఫూర్తిగా దేవుడికి దాన్ని పెట్టుకుని భజన చేసుకే. కానీ ఆ తర్వాతే తెలిసింది అతను ఒక చిల్లర దొంగ అని. ముసల్దాని గొలుసు వర్కౌట్ అయింది. నా కోసం తన పద్ధతి మార్చుకుని దొంగతనాలు పూర్తిగా మానేశాడు. దేవుడా, ఈ రోజు నుంచి నీతిగా నిజాయితీగా బతుకుతా, కష్టపడి పనిచేస్తా. ఓ రోజు ఇద్దరం రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ సార్ నేనేం చేశాను సార్? పాత కేసు కింద అరెస్ట్ చేస్తున్నాం సార్. ఈ రోజు నా పెళ్లి సార్. ఈ పెళ్లి జైల్లో చేస్తాం. 3 నెలలు జైలు శిక్ష వేశారు. మా ప్రేమ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఈలోపు మా నాన్న వేరే సంబంధం చూసి ఖాయం చేశారు. మా నాన్న చాలా ముక్కోపి. ఆయనకు నా ప్రేమ విషయం చెప్పడానికి నాకు ధైర్యం చాలలేదు. ఏమీ చేయలేని పరిస్థితి. పెళ్ళైన మొదటి రాత్రి విషయం తాగి చనిపోదామని ఓ నిర్ణయానికి వచ్చేశాను. కానీ ఆ సమయంలో దేవుడిలా వచ్చి నన్ను నా ప్రేమను కాపాడారు. వచ్చే వారమే మాధవ్ విడుదలవుతున్నాడు. అంతవరకు మీరే నన్ను కాపాడాలి రాజా, ప్లీజ్. వారిని తస్సదియా, ఇదే నీ కథ? మా కథలోకి నువ్వు వచ్చేసరికి ఈ కొత్త హీరోయిన్ ఎవరా అని మేము టెన్షన్ పడ్డాం. ఇక నువ్వేం టెన్షన్ పడకు, నీ కథకి మా రాజా ముగింపునిస్తాడులే. నీ తస్సదియా. మంజు, నువ్వు మాధవ్ వచ్చేంత వరకు ఆ ఇంట్లోనే ఉండొచ్చు. మీ ఇద్దరి పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను, సరేనా? ఆ చేత్తోనే నా నెత్తి 4 అక్షింతలు ఎత్తో పనిపోద్ది. ఏమంటావు? వేసుకో. ఎందుకంత కోపం? కాస్త నవ్వుతూ ఏజ్గా. ఏదేమైనా కన్నారమ్మా, మీరు చాలా అదృష్టవంతులే. ఎందుకురా? ఎందుకేంటే అప్పట్లో ఇంట్లో జంప్ అయిపోయి గుళ్ళో దండలు మార్చేసుకుని దంపతులు అయిపోయారు. ఆ రోజున మీకంటూ ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు చూడు, కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవలు, మనవరాళ్ళు, ఊరి జనం ఇంతమంది మధ్య రంగరంగ వైభవంగా ఉల్లాసంగా మీ షష్ఠి పూర్తి జరుగుతుంటే ఉంటుంది నా సామి రంగా. రామ్మా, చూడు, చూడమ్మా రాజా ఏం చేస్తున్నాడు చూడు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్. పర్లేదు, వచ్చే జన్మలో తీర్చుకోవచ్చు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని వేరే అతనికిచ్చి పెళ్లి చేశావు. నీకెవరు పిచ్చా? నేను తన్ని ప్రేమించింది నిజం, తను నన్ను ప్రేమించింది నిజం. కానీ కాలం అనే రాక్షసి మా ఇద్దరిని 2 సంవత్సరాలు దూరం చేసింది అన్నదే నిజం. ఆ 2 ఏళ్లలో తను వేరొక తన్ని ప్రేమించింది. తననే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. నాకు నా ప్రేమ కన్నా తను సంతోషంగా ఉండడమే ముఖ్యం. అందుకే వాళ్ళిద్దరినీ ఒకటి చేశాను. ఈ రోజు 2 జీవితాలకు న్యాయం చేశాననే తృప్తి, ఆనందం నాకు కలిగింది. చాలు, నాకిది చాలు. తను వేరే వాడిని లవ్ చేస్తే పెళ్లి మండపంలో నిన్ను ప్రేమించానని ఎందుకు చెప్పిందంట? తస్సది, నీకు వచ్చిన అనుమానం కరెక్టేనా రమేష్? ఆ అమ్మాయి ప్రేమించిన 2వ ప్రేమికుడు దగ్గరలో లేడు, ఎక్కడో దూరంగా చచ్చాడు. వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఆ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలనుకుంటుంది. అందుకే అందరి ముందుకు వచ్చి రాజాని ప్రేమించానని అబద్ధం చెప్పింది. కాబట్టి ఆ పెళ్లి ఆగిపోయేలా చేసింది. మరి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి రాజాకి వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చి ఎందుకు ఇచ్చింది? ఫిట్టింగ్ పెడుతున్నా కదరా మావా, ఇది కూడా నువ్వే చెప్పు మావా. చెప్తా, ఇన్ని చెప్పిన అది చెప్పలేనా? ఏంటి చెప్తా చెప్తాను పైన చూస్తున్నావు? పైన ఏమైనా రాసుందా? ఆ భగవంతుడి లీలలు ఇప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికీ అర్థం కావు. ఏ ప్రేమికుడైనా తను ప్రేమించిన ప్రేయసి ఇంకో పెళ్లి చేసుకుంటుంటే చూసి తట్టుకోగలడా? తట్టుకోలేడు. ఆ పెళ్లిని ఎలాగోలా చెడగొట్టాలని అనుకుంటాడు. అలా ఈ పెళ్లి కూడా చెడగొడతాడని ఆశతోటే ఆ పిల్ల పెళ్లి పత్రిక తీసుకొచ్చి రాజాకిచ్చింది. రాజా చాలా మంచివాడు కాబట్టి ఆ పెళ్లి చెడగొట్టాలని అనుకోలేదు. కానీ మీరే చెప్పా పెట్టకుండా రాజాని తీసుకెళ్లి ఆ పెళ్లి ఆగిపోయేలా చేశారు. కథలు బాగానే అల్లుతున్నావు.
నీ పాటికి నువ్వు ఏదో ఒకటి చేస్తుంటావు, సమాధానం చెప్పలేక నేను చేస్తున్నాను. ఇక నుంచి నేను నీ పద్ధతి మార్చుకో. ఆంటీ కొంచెం నువ్వు నోరు మూసుకుంటావా? అలాగే. మనుషులైతే విమర్శించొచ్చు, కానీ రాజా మనుషుల్లో ఉన్న దేవుడు. అలాంటి దేవుణ్ణి విమర్శిస్తావా? ఇంకెప్పుడు రాజా గురించి అలా మాట్లాడుకు. నేను తట్టుకోలేను. అది అల్లుడు, నువ్వు నా రేంజ్కి ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉంది కదా. మీరెన్ని నాటకాలు ఆడినా, ఎన్ని వేషాలు వేసినా, నాటకాల్లో వేసే రాజు నిజ జీవితంలో రాజు కాడు, కాలేడు. అసూయ, ఈర్ష్య, కుళ్ళు పర్లేదు, ఏమి నాకు మామూలే. లకలకలకేంటి మావా ఇంత అసది అల్లుడు. పువ్వు పిందైనట్టు, పిందె కాయనట్టు, కాయ పొండైనట్టు నీ లవ్ పండిపోయింది అల్లుడు. అయితే పండు కోసుకుని తినేస్తాను మావా. ఏంటి కోసుకొని తినేసేది కోసి? అదేంటి మావా అలానేసావు? ఉద్యోగం సద్యోగం లేని పోరంబొక్కు వెధవి నీకు పిల్లని ఎవరిస్తారా ఏంటే అని మీ తాత అనొచ్చు కదా. కరెక్టే మావా. మరి ఇప్పుడు ఎలా మావా? వెంటనే ఉద్యోగం సంపాదించాలి. మనకెవడు ఉద్యోగం ఇస్తాడు? ఎవరు ఇవ్వరు, మనమే తెచ్చుకోవాలి. ఎలా మావా? నా దగ్గర ప్రశస్తమైన ఐడియా ఒకటి ఉంది. నీకు ఉద్యోగం వచ్చేసినట్టే రాలుడు చెప్తా. నమస్కారం సార్. నమస్కారం. మీరు దశరథరామయ్య గారికి బంధువులని చెప్పారు, ఆయన మీకేమవుతారు? ఏమవటం ఏంటి సార్, ఆయన కొడుక్కి కొడుకు, పేరు రాజా. అంటే మనవడు. అబ్బా ఎంత తెలివి, అందుకే కరెక్ట్ అయ్యారు మీరు. ఆయన మాకు గురువు లాంటి వారు. ఏం అడ్మినిస్ట్రేషన్, ఏం డిసిప్లైన్. మన పని అయిపోయినట్టే. ఇంతకీ నా నుంచి మీకేం కావాలి? మా రాజాకు ఉద్యోగం కావాలి. ఉద్యోగం కోసం మీరు ఇంత దూరం రావాలటయ్యా? మీ తాతగారితో ఒక్క ఫోన్ చేయిస్తే చాలు, 1,00,000 ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చేదిగా. ఎన్ని లక్షల ఉద్యోగాలున్నా ఆ ఒక్క ఉద్యోగంతో సమానం కాదు కదా సార్. ఏమిటా ఒక్క ఉద్యోగం? కలెక్టర్. అవును సార్, వాళ్ళ తాతగారు కలెక్టర్ గా చేసే రోజుల్లో ప్రజల్లో ఎంత గౌరవం ఉండేది. దానికి కారణం ఏంటంటారు? కలెక్టర్ పోస్టే కదా. అందుకే మహారాజాని కూడా కలెక్టర్ చేసేద్దాం అనుకుంటున్నా. నువ్వే నిర్ణయించావా? తస్సది నేనంటే నేను కాదండి, మనం. మా రాజాని మీ దగ్గర అసిస్టెంట్ గా ఒక్క 2 నెలలు వదిలేండి, 1 నెల చాలు మీ దగ్గర పెట్టుకుని కలెక్టర్ చేసేయండి. కలెక్టర్ ఎలా చేస్తారా? వారసత్వ కోటాలో చేయండి. వారసత్వ కోటానా? అదేంటి? ఏంటంటే ఇప్పుడు నెహ్రూ గారి మనవడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినట్టు, ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ హీరో అయినట్టు, దశరథరామయ్య గారి మనవడు రాజా కూడా కలెక్టర్ కావాలని కోరుకుంటున్నామండి. ఇదే వారసత్వ కోట. కోట అంటే రేషన్ కోట అనుకుంటున్నారా? వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారంటే వాళ్ళ దగ్గర విషయం ఉంది కాబట్టి అయ్యారు. మా దగ్గర లేదా? 5వ తరగతి 5 సార్లు తప్పినంత మాత్రం అంత తక్కువ అంచనా వేస్తారా? మా రాజా నోరు తెచ్చాడంటే ఇంగ్లీష్ లో కన్నడ మాట్లాడేస్తాడు. రాజా అవసరం వదులు. What is your name? My name is Raja. What is your Tat's name? My Tat's name is Dasharatha Ramaya. What is your name? My name is Raja. What is your Tat's name? My Tat's name is Dasharatha Ramaya. మాట్లాడండి. మీరు మాట్లాడలేరు. తలమే తప్పలా వాయించుకోవడం కాదు, మాట్లాడండి. అయిపోయింది అనుకున్నారా? ఇంకా చాలా ఉన్నాయి సార్. ఏ కలెక్టర్ లేని కళ మా రాజా దగ్గర ఉంది సార్. శాంపిల్ చూపించమంటారా? తస్తది కొట్టరా? కొట్టరా? సరే కొట్ట. లెఫ్ట్ రైట్ చూడండి సార్. చూడండి సార్, ఏ కలెక్టర్ కొట్టాడట. ఏంటి అయిపోయింది అనుకున్నారా? ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇంకానా? ఇప్పుడు మీరు ఎక్కడైనా గొడవలు జరిగితే తుపాకీతో కాల్పులు జరిపిస్తారు కదా. మా రాజా కలెక్టర్ అయితే తుపాకీతో పనే లేదు సార్. ప్రత్యేకమైన ఒక ఆయుధం పెట్టుకున్నాడు. ఆయుధం? రాజా ఏంటది? ఏం చేస్తావు? పగిలిపోవాలండి. అది సెంటర్ కొట్టాలి. కరెక్ట్ కొట్టాలి సార్. పిన్నికి బిల్లుకి తేడా తెలియని మీరే కలెక్టర్ అయితే ఇన్ని కళలు తెచ్చిన మా రాజా కలెక్టర్ అవ్వడం తప్పే ఉంది సార్. ఎరా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఎంత కావాలేంటి? సంపుతా వెధవా. ఊళ్ళో నన్ను అల్లరి పెట్టడమే కాకుండా పట్టణంలో కూడా నా పరువు తీస్తావురా? ఎందుకంటే అలా చుడుతున్నారు? ఇప్పుడు వాడేం చేశాడని? ఉద్యోగం కోసం వెళ్ళానమ్మా. అది తప్పంటో. ఓ వీడి మొహానికి కలెక్టర్ ఉద్యోగం కావాలట. ఏ అది మాత్రం ఉద్యోగం కదా? ఏదో వారసత్వం కోటాలో వస్తుంది కదా అని ట్రై చేసాం. అది తప్పానమ్మా. నువ్వు కొంచెం చట్నీ అయ్యి. మరి అద్దే ఉద్యోగం చేయకపోతేనేమో చేయలేదో అంటాడు. చేస్తానంటే ఇలా తిడతాడు. చూడన్నానమ్మా. బాబు, మీ తాత మనోడు గొడవల్లో నన్ను ఇరికించమాక. నాకు లోపల అట్టు మాడిపోతుంది. అవునవును,
నీకేమో అట్లు గొడవ, ఈయనకేమో తిట్లు గొడవ. ఏం చేస్తాం? రెండూ తింటాం. ఈ ఇంట్లో చెడబుట్టావు కదరా. తాతయ్య ఎందుకు అలా తిడతావు? ఇంతకాలం పని పాట లేకుండా ఉన్నవాడికి ఇప్పుడు ఉద్యోగం చేయాలనే ఓ మంచి ఆలోచన వచ్చింది. దానికి మనం సంతోషించాలి తాతయ్య. ఆహా, నా మనసు కరెక్ట్ గా అర్థం చేసుకుని నువ్వే ఇందు. నీ మనసేంటో నాకు బాగా తెలుసు రాజా. వీడి సంగతి నీకు తెలియదమ్మా. ఈ జన్మలో వీడు మారడు. తాతయ్య నేను మాట్లాడతానులే, నువ్వు వెళ్ళు తాతయ్య. ఇందు, ఏంటి తాతయ్య నన్ను తిట్టాడని ఫీల్ అవుతున్నావా? అది కాదు రాజా, నువ్వు ఉద్యోగం కోసం వెళ్ళావు, మంచిదే. కానీ నీ అర్హతకు తగిన దానికోసం వెళ్ళుంటే బాగుండేది. అర్హతకు మించి ఏదీ కోరుకోకూడదు రాజా. అలా కోరుకుంటే అది అందకపోగా అందలేదనే బాధే మిగులుతుంది. అయినా ఎవరి దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటి? మీ బాబాయ్ పెద్ద కాంట్రాక్టర్ కదా, ఆయన దగ్గర చెయ్యి. అప్పుడు నీ కిందే 4 పనిచేస్తుంటారు. అబ్బా, సూపర్ ఐడియా ఇచ్చు. నాకు అసలు ఈ ఐడియా రానే రాలేదు. ఏది ఓసారి హ్యాండ్ తీసుకో. అదే అరే రాజా, ఎలా వస్తున్నా బాబాయ్. పని చేస్తే ఇలా చేయాలి. అలాగే చెయ్యి సార్. ఏం బాబాయ్? రాయ్, నువ్వు ఇక్కడుంది వాళ్ళతో పని చేయించడానికి కానీ నువ్వు చేయడానికి కాదు. మరి అదే, మనం బట్టలు అనకుండా పక్కన కూర్చున్నాం అనుకో, వాళ్ళు కూడా కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా పని చేస్తారు. అలా కాకుండా మనం వాళ్ళతో కలిసి పని చేసాం అనుకో, వాళ్ళు నుంచి పని చేస్తారు. ఇదో చిన్న టెక్నిక్ బాబాయ్, నీకు తెలియలే. బాగా డెవలప్ అయ్యావు. ఇంకా వదలే బాబాయ్, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను ఇవన్నీ చూసుకుంటా. కానీ వెళ్ళు వెళ్ళు. ఏంటి రాజా, ఏమైంది? ఏం లేదు ఇందు. ఈ బొబ్బలేంటి రాజా? అది అలవాట్లేని పని కదా, 4 రోజులు తగ్గిపోతుందిలే. ఇలా ఉంటే ఎలా తింటావు? ఉండు, నేను తినిపిస్తాను. తిను రాజా, తిను రాజా. తిను రాజా, తిను. ఈ ఒక్క ముద్ద తిను. రాజా, చెయ్యిటివు, ఆయింట్మెంట్ రాస్తాను. నొప్పిగా ఉందా? తగ్గిపోతుంది రాజా, తగ్గిపోతుందిలే. అకౌంట్స్ కరెక్ట్ గా చూడండి. అలాగే సార్, ఉంటా సార్. బాబాయ్ ఏంట్రా, నాకు అర్జెంట్ గా 500 ఇవ్వా. ఎందుకురా? ఎందుకో చెప్తే కానీ ఇవ్వా. కావాలంటే నా జీతంలో కట్ చేసుకో. ఏడ్చావులే, తీసుకో. సరిపోద్దా? థ్యాంక్స్, ఉంటాను బాబాయ్. నన్ను ఆశీర్వదించండి. God bless you. Indu, here is a small gift for you. వావ్, డైమండ్ నెక్లెస్. థ్యాంక్ యూ తాతయ్య. చాలా బాగుంది అమ్మాయికి. అమ్మా ఇందు, మై స్మాల్ గిఫ్ట్. వావ్,
సూపర్ మావయ్య, థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై గిఫ్ట్. థ్యాంక్ యూ చిన్న మావయ్య. తాతయ్య చూడండి, వావ్ ఫెంటాస్టిక్. అమ్మమ్మ చూడు. ఇందు, దిస్ ఇస్ మై స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ. ఓ వావ్, ఇట్స్ సూపర్. థ్యాంక్ యూ. అమ్మమ్మ చూడు. ఏమండి చూసారా, చాలా బాగుంది కదమ్మా. అవునమ్మా, చాలా బాగుంది. ఇందు, హ్యాపీ పుట్టినరోజు ఇందు. నీకోసం ఏం తెచ్చాను చూడు. నీకు అసలు గుర్తుందిరా? ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్ ఏమిటి, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటి? ప్లాట్ఫామ్ మీద కొనుక్కొచ్చింది ఇవ్వటానికి సిగ్గులేదురా? ప్లాట్ఫామ్ అంటే అవి తాతయ్య, షాప్ లో 500 పెట్టుకున్నాను. నోరు మీరా. ఇందు వేసుకున్న డ్రెస్ 10,000 రూపాయలు, ఆ మెళ్ళో నెక్లెస్ 1,00,000 రూపాయలు, ఆ చేతికున్న గాజులు 50,000 రూపాయలు, ఆఖరికి ఆమె వేసుకున్న చెప్పుల ఖరీదు 2,000 రూపాయలు. అలాంటిది ముష్టి 500 రూపాయలు పెట్టి ఈ డ్రెస్ తెస్తావురా? చిల్లర వాళ్లతో తిరిగే వాళ్ళకి చిల్లర బుద్ధులు తప్ప మంచి బుద్ధులు ఎలా వస్తాయి? ఛీ, ఇలాంటి ఫంక్షన్లో ఉండే అర్హత కూడా నీకు లేదు. ఇంకా ఎందుకురా సిగ్గు లేకుండా నిలబడ్డావు? పోతలకి. రాజా, రాజా ఎలా ఉంది? సూపర్ గా ఉంది ఇందు. నాకు బాగా నచ్చింది. గిఫ్ట్ విలువ దాని ఖరీదుని బట్టి ఉండదు, ఇచ్చే మనిషిని బట్టి, వాళ్ళ ప్రేమని బట్టి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ రోజు నాకు వచ్చిన అన్ని గిఫ్ట్ల కంటే నువ్వు తెచ్చిందే వాల్యుబుల్ గిఫ్ట్. సారీ రాజా, నీ మనసు బాధ పెట్టినందుకు తాతయ్య తరపున నేను సారీ చెప్తున్నాను. ఒక్క నిమిషం. రాజా కేక్ తిను. తాతయ్య, 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 స్మైల్ తాతయ్య, స్మైల్. నవ్వాలి. అయ్యో, తాతయ్య నవ్వేశారు. గిఫ్ట్ విలువ దాని ఖరీదుని బట్టి ఉండదు, ఇచ్చే మనిషిని బట్టి, వాళ్ళ ప్రేమని బట్టి ఉంటుంది. బంగారం, నేనంటే ఎంత ప్రేమో. నాన్నగారు ఒక్క నిమిషం, లోపలికి వెళ్ళి ఫైల్స్ తీసుకొచ్చేస్తాను. త్వరగా రారా, బ్యాంక్ టైం అవుతుంది. వచ్చేస్తాను. ఏంటి నాన్నగారు చూస్తున్నారు? వాడు మన రాజే. వాడు చాలా మారిపోయాడు. వాడు వచ్చాక ఇక్కడ వర్క్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతుంది. వారం రోజుల్లో చేయాల్సిన పని 4 రోజుల్లో చేస్తున్నాడు. అసలు వీడిని ఎంతకాలం ఎందుకు యూజ్ చేసుకోలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నా నాన్నగారు.
రాజా ఏంటి ఇదిగో బొట్టు పెట్టుకో. అలాగే. సరే సరే నేను పెడతానుండు. రాజా రేపు మనం కోరికల సంఘం గుడికి వెళ్దాం. అక్కడ నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అలాగే ఇందు చెప్పు, ఏదో చెప్తా అన్నావుగా. చెప్తా రా. రాజా, నా మనసులో ఉన్న కోరిక ఈ శంఖంలో చెప్పాననుకో, తిరిగి అది మనకు వినిపిస్తుంది కదా. జరిగేదైతే తప్పకుండా వినిపిస్తుంది ఇందు. అందుకే ఈ కోరికల శంఖంలో నా మనసులోని కోరిక చెప్పి అది నీకు వినిపించాలని తీసుకొచ్చాను రాజా. ఆ అమ్మాయి నిండు నీళ్ళు చల్లగా ఉండాలని పొద్దున్నుంచి తొలిందే తోలటం. చదువులోను, లవ్ లోను, ఆఖరికి జీవితంలోనూ ఫెయిల్ అయిన నేను ఫీల్ అవ్వకుండా ఎలా ఉండగలను చెప్పు. ఈరోజు 2 జీవితాలకు న్యాయం చేశాననే తృప్తి, ఆనందం నాకు కలిగింది. రమేష్, నువ్వు ఓడిపోయావురా. పిచ్చోళ్ళ ఉన్నాడే. ఇందు, చెప్పావా? చెప్పాను, విను. అబ్బో అబ్బో అబ్బో, ఎంత సిగ్గు. I love Ramesh. నేను రమేష్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. I love Ramesh. నేను రమేష్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాజా, వినిపించిందా? వినిపించింది. రాజా, వెళ్దామా? రాజా, నిజానికి నేను రమేష్ ని తీసుకొచ్చి నా మనసులో మాట ఈ శంఖం ద్వారా వినిపించాలనుకున్నాను. కానీ నీకే ఎందుకు వినిపించానో తెలుసా? రమేష్ మీద నాకు ప్రేమ కలగడానికి కారణం నువ్వే కాబట్టి. అవును రాజా, నిజానికి నాకు అసలు లవ్ మీద నమ్మకమే లేదు. అదంతా టైం పాస్ అని, టైం వేస్ట్ అని అనుకునేదాన్ని. అటువంటిది నాలో ప్రేమ కలగడానికి కారణం నీ పవిత్రమైన ప్రేమే. నువ్వొక అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది. కానీ ఆ అమ్మాయి నీకు ద్రోహం చేసి మరొకరిని ప్రేమించినా తను ఎక్కడున్నా సుఖంగా ఉండాలని తనకి నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేసి గొప్ప త్యాగమూర్తివయ్యావు. నీ త్యాగమే రాజా నాకు ప్రేమ మీద గౌరవాన్ని, నమ్మకాన్ని కలిగించి రమేష్ మీద ప్రేమ కలిగేలా చేసింది. అందుకే
రమేష్తో నా ప్రేమ విషయం చెప్పే ముందు నాలో ప్రేమ కలగడానికి కారణమైన నీతోనే నా మనసులో మాట చెప్పాలనుకున్నాను. నేను చేసింది కరెక్టే కదా? కరెక్టే ఇందు. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ. ఏది ఏది నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడేలా చేసింది కదరా నీ ప్రేమ నాటకం. నీ జాతకమే అంత. అనుభవించు. గిఫ్ట్ విలువ దాని ఖరీదుని బట్టి ఉండదు, ఇచ్చే మనిషిని బట్టి, వాళ్ళ ప్రేమని బట్టి ఉంటుంది. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా ప్రేమ సక్సెస్ అవుతుందని కోరికల శంఖం దీవించింది. నాలో ప్రేమ అనే భావాన్ని కలిగించిన రాజాకి చాలా థ్యాంక్స్. రాజాకి జీవితాంతో రుణపడి ఉంటాను. అమ్మా ఇందు. ఏంటి తాతయ్య? ఒకసారి ఇలా రామ్మా. భగవంతుడు జీవితంలో నాకు అన్నీ ఇచ్చాడమ్మా, కానీ ఒకే ఒక్క విషయంలో లోటు చేశాడు. ఏంటి తాతయ్య? అవునమ్మా, మన కుటుంబంలో అందరూ బాగా చదువుకుని సెటిల్ అయ్యారు, కానీ రాజా మాత్రం చదువు సంచా లేకుండా ఎందుకు పనికి రాకుండా పోయాడు. వాణ్ణి బాగు చేయాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ మార్చలేకపోయాను. జీవితంలో వాడు బాగుపడతాడన్న నమ్మకం కూడా పోయిందమ్మా. కానీ నువ్వు వచ్చాక వాడిలో చాలా మార్పు వచ్చిందమ్మా. బాధ్యత తెలిసింది, ఉద్యోగంలో చేరాడు. ఇందులో నేను చేసింది ఏముంది తాతయ్య? కన్విన్సింగ్ గా చెప్పాను, విన్నాడు, అంతే. అదేనమ్మా నీ గొప్పతనం. బండరాయి అందరికీ బండరాయిలా కనిపిస్తుంది, కాని శిల్పి అందులో ఓ అందమైన శిల్పాన్ని చూస్తాడు. దాని శిల్పంగా మలిచి ప్రపంచానికి చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదేనమ్మా. నీ వల్ల వాడు ఏదో ఒక రోజు అందరూ గర్వపడే స్థాయికి ఎదుగుతాడన్న నమ్మకం నాకుందమ్మా. అతని మంచి మనసే అతని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది తాతయ్య. వాడి మనసు తెలుసుకున్న నువ్వే వాడికి తోడుగా ఉంటే నాకింకేదిగులు ఉండదమ్మా. సొంత మనవరాలు అనే చనువుతో నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటి తాతయ్య? రాజా నువ్వు పెళ్లి చేసుకుంటావమ్మా? నేనా? అవునమ్మా. నువ్వు వాడికి తోడుగా ఉంటే రేపు నేను పోయాక వాడిని చూసుకోవటానికి నువ్వు ఉన్నావన్న ధైర్యాన్ని నాకు ఇచ్చింది అనుభవం. దయచేసి కాదని మాత్రం చెప్పకమ్మా. ఈ ముసలి గుండె తట్టుకోలేదు. పెద్దవారు మీరేం చేసినా మంచి కోసమే చేస్తారు. మీ ఇష్టమే నా ఇష్టం. సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఇప్పుడే వెళ్ళి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను. నా పుట్టినెల్లే నా కూతురికి మెట్టినెల్లు అవుతుందంటే అంతకన్నా మాకింకేం కావాలి? ఏమండి? అవునవును. పెళ్లి పనులన్నీ చకచకా మొదలు పెట్టండి. అసలే మగ పెళ్లి వాళ్ళం, కొంచెమైనా తేడా వచ్చింది. తేడా ఎందుకు రానిస్తారు అత్తయ్య గారు? కూడా నేనుంటా కదా. అదే కదా నా భయం. I love Ramesh. I love Ramesh. మనసులు కలిపే ఆ దైవం ఆ మనసుకు ఇవ్వడు సంతోషం. ఎవరికి ఎవరో ఈ నిమిషం
కంగ్రాట్స్ రాజా, నువ్వే గెలిచావు. తాతయ్య నీకు ఇందుకి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఈ విషయం ఇందుకు తెలుసా? తెలుసు. ఇందు, నేను విన్నది నిజమేనా? రమేష్ని లవ్ చేస్తున్నాను గుళ్ళో నాతో చెప్పి ఇంటికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోవడంలో అర్థమేంటి? నేను రమేష్ని ప్రేమిస్తున్నాను, రమేష్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పొచ్చుగా. చెప్పలేకపోయాను. మనసులో మాట శంకర్లో చెప్పిందానివి మనుషులతో చెప్పడానికే. అంత పెద్ద ఆయన చేతులు పట్టుకుని అడిగితే ఆయన మాట కాదలేకపోయాను. నా మనసులోని మాట చెప్తే ఆయన ఏమనుకుంటారు నని. నీ మనసులోని అభిప్రాయం కంటే ఇతరులు ఏమనుకుంటారో అనేది నీకు ముఖ్యమా? ఇది జీవితం ఇందు. సరే ఇందు, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనని నా కళ్ళలోకి చూసి ఒక్కసారి చెప్పు. చెప్పు. చెప్పలేవు, ఎందుకంటే నీ మనసులో రమేషే ఉన్నాడు. చూడిందు, పెళ్ళి అనేది 100 ఏళ్ళకి సంబంధించిన విషయం. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో తలకట్టించుకుంటే క్షణక్షణం నరకం అనుభవించాల్సి వస్తుంది. ఇందు 5-6 నెలలు తొడిగి పారేసే చెప్పుల కోసం మనం ఎన్నో షాపులు తిరిగి ఎన్నో చెప్పులు చూస్తాం. అలాంటిది చెప్పులు సెలెక్ట్ చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ కాబోయే భర్తను సెలెక్ట్ చేసుకునే విషయంలో ఎందుకుండదు? నచ్చని చెప్పులు వేసుకుని కొంతకాలం నడవగలమేమో, కానీ నచ్చని మనిషితో జీవితాంతం కలిసి నడవలేమిందు. నువ్వు తీసుకున్న తప్పు నిర్ణయం వల్ల జీవితాంతం నీతో పాటు నేను ఎడవాలా? సరే, నువ్వు చెప్పలేకపోయినా ఎవరి మనసులో ఏముందో నేనే చెప్తాను. ఏమిట్రా నువ్వనేది? అవును తాతయ్య, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదే ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతున్నాను. కొన్నిటికి కారణాలుంటాయి, కొన్నిటికి ఉండవు. అంటే అందరికీ అమ్మా నాన్న ఉన్నారు, నాకు లేరు. మీ అందరికీ చదువు ఉంది, నాకు లేదు. మీ అందరికీ ఇందు నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం, కానీ నాకు ఇష్టం లేదు. కారణం నా తలరాత తాతయ్య. ఆ తలరాత మార్చి నీ జీవితం బాగు చేయాలనే ఈ పెళ్లి గురించి ఆలోచించానురా. ఇందు ఇంటి కోడలవుతుందని అవతల మాట కూడా ఇచ్చాను. అవతల మాట ఇచ్చావని యువతల వాళ్ళ మనసు మార్చుకోవాలా? మాట మార్చగలం గాని మనసు మార్చలేం. నాకే నీతులు చెప్తున్నావురా? నీతులు కాదు, నిజాలు. నువ్వేం చెప్పద్దు. ఎవరైనా చెప్పినా నేను ఇందుని పెళ్లి చేసుకోను. వీడి మంచి కోసం చెప్తుంటే ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. మూర్ఖంగా మాట్లాడింది నేను కాదు, నువ్వు. రేపు మాప పోయి నీ గురించి నా జీవితాన్ని నాశనం చేసుకోమన్నా నీది మూర్ఖత్వం. నాది మూర్ఖత్వమే, నేను మూర్ఖుడినే. మట్టిలో ఉన్న గులకరాయిని మాణిక్యం చేద్దామనుకోవటం మూర్ఖత్వం. చదువు సంధ్య ఏమీ లేని నీకు అందం, చదువు, సంస్కారం అన్నీ ఉన్న ఇందుకిచ్చి పెళ్లి చేయాలనుకోవటం మూర్ఖత్వం. దరిద్రుడు, అదృష్టం కాళ్ళ దగ్గరకు వస్తే కావాలని కాలదనుకున్న నష్టజాతకుడు రాను. ఈ బతుకే అంత. నువ్వు వద్దు అనుకుంటున్నది ఈ సంబంధాన్ని కాదురా, ఈ తాతయ్యని. నా కొడుకు కోడలతో పాటు నువ్వు కూడా చచ్చావనుకుంటావు. జీవితంలోని మొహం నాకు చూపించు. పోరా పోరా పో. అందరి ముందు నా తల దించుకునేలా చేశాడు. సంబంధం మాట్లాడవలసింది వీడికి. ఇందుకి అన్ని విధాలా తగినవాడు. రమేష్, ఎరా
రమేష్ కి ఇందూనిచ్చి పెళ్లి చేయడానికి మీకేమైనా అభ్యంతరమా? ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా మీరే కదా నాన్నగారు, అంతా మీ ఇష్టం. అమ్మా మీకు? మీ ఇష్టమే మా ఇష్టం నాన్న. నా మాట మీద ఇంత గౌరవం ఉంచినందుకు చాలా సంతోషం. అది చాలమ్మా. నువ్వు వద్దు అనుకుంటున్నది ఈ సంబంధాన్ని కాదురా, ఈ తాతయ్యని. నా కొడుకు కోడలతో పాటు నువ్వు కూడా చచ్చావనుకుంటా. జీవితంలోని మొహం నాకు చూపించు. రాజా, ఏమైందిరా నీకు? తాత ఎంతో ఇష్టపడి నీకు ఇందుకు పెళ్లి కుదిరిస్తే ఎందుకురా వద్దన్నావు? తాతయ్య నలుగురిలో తల దించుకోకూడదు నాయనమ్మా. అంత తప్పు తాతయ్య ఏం చేశారా? నీకు ఇందుకు పెళ్లి చేద్దాం అనుకున్నారు, అది తప్ప? అదే నాయనమ్మా తాతయ్య తెలియక చేసిన తప్పు. అదే గనుక జరుగుంటే 2 జీవితాలు నాశనం అయి ఉండేవి నాయనమ్మా. ఏమిట్రా నువ్వు అనేది? ఇందు అంటే నాకు ఇష్టం, కానీ రమేష్ అంటే ఇందుకు ప్రాణం. తాతయ్య మాట గౌరవించి నేను ఇందు మెల్ల తాళి కడితే తను నాతో ఎలా సంసారం చేస్తుంది, ఎలా సుఖపడుతుందానమ్మా. రేపు ఇందు ఏ అఘాయిత్యానికో పాల్పడితే మన కుటుంబ గౌరవం ఏమవుతుంది, తాతయ్య పరువు ప్రతిష్టలు ఏమవుతాయినానమ్మా. తాతయ్యని ఎంతో గౌరవించే జనం ఈ పెద్ద ఆయనకి ఎలా బుద్ధి లేదు, అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయికి పొట్టకోస్తే అక్షరం ముక్కరా అని పల్లెటూరు బయటకిచ్చి పెళ్లి చేసి ఆ పిల్ల గొంతు కోసాడు కదరా అని అందరూ తాతయ్యని వేలెత్తి చూపించరా నాయనమ్మా. ఇదంతా చూసి తాతయ్య తట్టుకోగలడా నాయనమ్మా? ఒకవేళ తాతయ్య తట్టుకున్నా నేను తట్టుకోలేను నాయనమ్మా, తట్టుకోలేను. ఇప్పుడు తాతయ్య తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ నాయనమ్మా. ఇందుని రమేష్కిచ్చి పెళ్లి చేయటమే ధర్మం, న్యాయం. నేను ఇందుని ప్రేమించాలనుకున్నప్పుడు, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేనేంటి, నా అర్హత ఏంటి అని ఒక్కసారి ఆలోచించుంటే ఇంత దూరం వచ్చుండేది కాదు నాయనమ్మా. ఏదైనా అర్హతకు మించి ఆశపడకూడదు నాయనమ్మా. అలా ఆశపడితే అది అందకపోగా అందలేదన్న బాధే మిగులుతుంది. తాతయ్య అన్నట్టుగా నేను నిజంగా నష్టజాతకుండే నాయనమ్మా, నష్టజాతకుండే. ఏ నక్షత్రంలో పుట్టానో గాని కడుపులో పడ్డప్పుడు నాన్నని పోగొట్టుకున్నాను, పుట్టాక అమ్మను పోగొట్టుకున్నాను. చదువుకోకుండా చులైగా తిరిగి తాతయ్య ప్రేమని పోగొట్టుకున్నాను. చివరికి తాతయ్యకి నవ్వు చూపించే అర్హతను కూడా పోగొట్టుకున్నాను. ఇంక నా దగ్గర పోగొట్టుకోవడానికి నా ప్రాణం తప్ప ఇంకేం లేదు నాయనమ్మా, లేదు. నేను కూడా అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపోతానమ్మా, అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపోతానమ్మా. నాకు అసలు బతకాలని లేదమ్మా, నేను చచ్చిపోతానమ్మా. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానమ్మా, అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపోతానమ్మా. అంటే తాతయ్యకి ఎంతో ఇష్టం రా. ఏదో కోపంలో అలా అన్నారు కానీ లేదన్నా. ఇంటికి వెళ్తాను దాదా, ఇంటికి వెళ్తాను. రాజా, తాతయ్య అన్నా,
ఎంత ఎదిగిపోయావురా. చదువు రాని వాడివని నిన్ను ఎంతో చులకనగా చూశాను. నీ సంస్కారం ముందు ఈ చదువులు ఎందుకు పనికిరావని తెలిసింది. నన్ను క్షమించున్నాను. అయ్యో తాతయ్య, 10 మందిని ఆశీర్వదించే చేతులేవి, నేను మిమ్మల్ని క్షమించడం తాతయ్య. ఇంటికి వెళ్దాం. పద నాన్న. రాజా, ఏంటిందు? తాతయ్యకి మా ప్రేమ గురించి ఎక్కడ చెప్తావోనని ఎంతో భయపడ్డానో తెలుసా? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనైందో. జీసస్ ని సిలువ వేయటానికి కొట్టేది మేకే, జీసస్ ఫోటో గోడకు తగిలించాలన్నా కొట్టేది మేకే. నేనెప్పుడు గోడకు కొట్టే మేకునవుతానే తప్ప సిలువకు కొట్టే మేకును మాత్రం కాను. థ్యాంక్స్ రాజా. అయినా నీలాంటి మంచి మనిషిని దూరం చేసుకున్నా నీ ప్రియురాలు నిజంగా చాలా దురదృష్టవంతురాలు. లేదిందు, ఎంతో అదృష్టవంతురాలు. కోరుకున్న మనిషితో పెళ్ళవడం కంటే వేరే అదృష్టం ఏముంటుంది చెప్పు? అదృష్టవంతుల మధ్య ఉన్న దురదృష్టవంతుణ్ణి నేను. సర్లే, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, ఉంటానే. అన్నయ్య, ఏంట్రా? పిచ్చోడా, మనలో మనకి క్షమాపణలేంట్రా? రే రమేష, నువ్వు చెప్పింది నిజమేరా. నాటకాల్లో వేసే రాజు నిజ జీవితంలో రాజు కాడు కూడా. కానీ నేను ఆడిన నాటకంలో నేను రాజుని కాలేకపోయినా ఇందు మనసు గెలుచుకుని నువ్వు రారాజు అయ్యావు. అది చాలురా నాకు, అది చాలు. ఏం చేస్తున్నారు మీరు? రాజా, చాలా థ్యాంక్స్. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. చచ్చా, మనలో మనకి రుణాలేంటిందో. అన్నయ్య, మాకు అబ్బాయి పుడితే నీ పేరే పెట్టుకుంటాం. వద్దురా, కలిసిరాని పేరు. తాతయ్య పేరు పెట్టుకోండి. మనకి మన కుటుంబానికి మంచి పేరు తెస్తాడు. ఒరే రాజా, స్టేషన్ కడదాం, బండి తీరా. ఓసీకే డ్రైవర్ దొరికితే రైల్వే స్టేషన్ కండి చంద్రమండలాన్ని కానీ తీసుకెళ్తావు. నేను రాంటా. ఒరే, రేపు నాకేదైనా జరిగితే ముందుండి ముందడిగేసే ముద్దులు మనవడి నువ్వే కుదరవు. అబ్బుచో, సెంటిమెంట్ తో కొడుతున్నావు తాతో. సరే, ఏం చేస్తాం? చచ్చినట్టు తీసుకెళ్తాం. పదా. నమస్కారం సార్. నమస్కారం. ఎవరు తాతయ్య? తర్వాత. వీడేనండి నా ముద్దుల మనవడు, పేరు రాజా. బాగున్నారా అల్లుడు గారు? అల్లుడా? నీ కాబోయే మావగారా? అవును అల్లుడు గారు. తల్లి లేని పిల్ల కదా అని నా ఒక్కగానొక్క కూతుర్ని గారాబంగా పెంచాను. ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమని అడిగినా చేసుకోనని ముండికేసింది. ఎందుకమ్మా అని అడిగితే తను చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమించిందట, నిన్ను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని చెప్పింది. ఆ విషయమే తాతగారికి చెప్పాను. అవునరా, నువ్వు ప్రేమించే అమ్మాయి నీ జీవిత భాగస్వామిగా వచ్చే కంటే నిన్ను ప్రేమించే అమ్మాయి నీ జీవిత భాగస్వామిగా వచ్చిందంటే ఆ జీవితమే వేరు, ఆ సంతోషం వేరు. అందుకే పిలిపించాను. ఏమంటావు? నీ ఇష్టం తాతయ్య. నాకు తెలుసురా, నువ్వు నా మాట కాదనవని. చలపతి, అమ్మాయి ఎక్కడా? లోపల. అమ్మా నందు. రాజా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ సౌండ్ ఎక్కడో విన్నట్టుంది. ఏంటి? నాకు కొంచెం చూపించవా? నేను రాసుకుంటాను. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను చేసుకోవడం కంటే గున్నేను చేసుకోవడం నయం.
నువ్వు రాసుకో అమ్మా బండం. నువ్వా? చిన్నప్పుడు అంత లావుగా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలాగా? నీకోసమే నన్ను పెళ్లి చేసుకుంటావా? రామ్మానందు, తాతయ్య నన్ను ఆశీర్వదించండి. 2 నూరేళ్లు చల్లగా ఉండమ్మా. థ్యాంక్స్ తాతయ్య. పోదా అమ్మా? పోదామే. బాబోయ్, ఇదేంటి రాజా? నువ్వేం కంగారు పడకు, దీనికి కొంచెం షాక్ అబ్జర్వ్స్ వీకు. రాజా, ఒక మంచి పాట పెట్టవా? దేంతో? టేప్ రికార్డర్ తో. అమ్మా నందు, టేప్ రికార్డర్ తో పని లేదమ్మా. మరి మా వాడు అచ్చం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడతాడు. అవునా? ఒరే రాజా, ఏంటయ్యా? ఓటేసుకోరా. అలాగే. పాట వింటూ